అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం సుధామూర్తి గారి డాలర్ కోడలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. రెండవ భాగంలోకి ప్రవేశించాం. అయితే క్రిందటి భాగంలో రచనను పరిచయం చేసే తొందరలో రచయిత్రి సుధామూర్తి గారిని గురించి మరికొంత ముఖ్యమైన సమాచారం ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఆ తతిమా సమాచారాన్ని గ్రహించండి. 1950లో ఉత్తర కర్ణాటకలో జన్మించిన సుధామూర్తి కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ బోధిస్తున్నారు. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె ఇప్పటికే 9 నవలలు, 4 సాంకేతిక గ్రంథాలు, 3 యాత్రా విశేషాల పుస్తకాలు, 1 కథా సంపుటి, 3 నిత్య జీవిత అనుభవ కథా సంపుటాలు రచించారు. ఇప్పుడైతే ఆమె ఒక పద్మశ్రీ, ఒక పద్మభూషణ్, అంతకు మించి ఆమె యోగ్యతల గురించి అధికంగా మనమేం చెప్పగలం? ఇప్పుడు డాలర్ కోడలు రచన గురించి మరికొంత. సంపాదన అవకాశాల కోసం, భోగ విలాసాల కోసం కన్నా కలలను సాకారం చేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సృష్టించే దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలలోని తెలివితేటలు ఉన్నవారిని ఆకర్షిస్తోంది అమెరికా. మధ్యతరగతి కుటుంబాలలోని మానవ సంబంధాలను డాలర్ ఎలా ప్రభావితం చేస్తున్నదో, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో సుధామూర్తి గారు ఎంతో హృద్యంగా తెలియజెప్పే నవల ఇది. ఇక రెండవ భాగపు కథలోకి ప్రవేశిద్దామా? మునిపోట ప్రాంతానికి శేఖర్ అలవాటు పడ్డాడు. గ్రీన్ కార్డుకు అప్లై చేయడం అయింది. చెప్పలే, త్వరగానూ రావచ్చు, లేటు కావచ్చు అన్నాడు లాయరు గోడ మీద పిల్లివాటంలా. ప్రస్తుతం శేఖర్ది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. తొందరపడి ఇండియాకు తిరిగి వెళితే మళ్ళీ రావటానికి వీసా లేదు. ఇక్కడకు వచ్చి 2.5 సంవత్సరాలైనా ఎటూ తేలని పరిస్థితిలో ఇరుక్కుపోయాడు. తన తోటివారు కొందరికి గ్రీన్ కార్డు లభించింది. పెళ్లి చేసుకోవాలంటూ బండెడు సామాను ఇక్కడి నుంచి మోసుకు వెళ్ళారు. 3 రోజుల్లో 30 మంది అమ్మాయిల్ని చూచి 4వ రోజు పెళ్లి చేసుకుని 5వ రోజు కల్లా వచ్చిన వారున్నారు. మరికొందరు డైరెక్ట్గా పెళ్ళని చూడకుండా ఫోటోనో వీడియోలోనో చూసి పెళ్లి చేసుకున్నవారు ఉన్నారు. అమెరికా జీవితం అంటే ఇది వరకున్న ఉత్సాహం శేఖర్లో ఇప్పుడు లేదు. ఒంటరితనం బాధిస్తోంది. పెళ్లిపై ధ్యాస మళ్ళుతోంది. ఇంతవరకు ఉద్యోగం, అమెరికా, డాలర్, సంపాదన, గ్రీన్ కార్డ్ ఇవి తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అనుకున్నవన్నీ సమకూరిన తర్వాత వివాహంపై మనసు మళ్ళడం సామాన్య విషయమే. పెళ్లి ఆలోచన రాగానే వెనువెంటనే శేఖర్కి గుర్తుకు వచ్చేది వినుత. వినుతను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు శేఖర్. అలానే దాన్ని ప్రేమ అనడానికి లేదు. అప్పట్లో అతనికి పెళ్లి ఆలోచన లేదు. అంతేకాక అమెరికా పరుగులో తాత్కాలికంగా ఆమె విషయం కూడా మరిచాడు. అయితే శేఖర్ వినుత వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ముందు తను ఎలాంటి భావాలు ప్రకటించలేదు. అతని ఇష్టం ఇక్కడ 1 వే అయింది. వినుత ప్రస్తుతం ఏం చేస్తోంది? పెళ్ళై ఉంటుందా? వాళ్ళ ఇంటి పరిస్థితి చూస్తుంటే ఇంకా పెళ్ళై ఉండదనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగంలో చేరి ఉంటుందా? బహుశా అదే అయ్యుంటుంది అనుకున్న శేఖర్ ఉత్తరం ద్వారా తన ఇష్టాన్ని వ్యక్తపరచాలన్న ఆలోచన ఒకసారి అతడి మెదడుకు తట్టింది. ఇలా చేస్తే వినుత ఏమనుకుంటుందో అన్న డౌట్ కూడా వచ్చింది. అయినా అందులో తప్పే ఉంది అని తనకి తాను ధైర్యం చెప్పుకొని చివరికి ఒక ఉత్తరం రాశాడు. వినుతకు
నా ఉత్తరం చూసి మీకు ఆశ్చర్యం కలిగి ఉంటుంది. ఈ విషయమై నువ్వు వేరే విధంగా భావించకు. నేను అమెరికాకొచ్చి 2.5 సంవత్సరాలైంది. మీకు నాపై ఇష్టం ఉంటే, ఎలాంటి అభ్యంతరం లేకపోతే నా గురించి వెయిట్ చేయగలరా? ఇంకా గ్రీన్ కార్డ్ రాలేదు. రావడానికి కొంత సమయం పట్టవచ్చు. మీరు సరే అనుకుంటే ఈ క్రింది అడ్రస్కి ఉత్తరం రాయండి. నా ప్రేమను మీరు కాదన్నా నాకు ఎటువంటి కోపం రాదు. కారణం, ఎన్నిక మీ వ్యక్తిగతం. ఇంట్లో పెద్దలకు నా నమస్కారాలు తెలపండి. ఇట్లు శేఖర్. రోజులు వారాలు గడిచినా వినుత నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. అది ఇంకెవరి చేతిలోనైనా పడిందో ఏమో. తాను అమెరికాలో కూర్చుని చూసే దృష్టి వేరే, పల్లెలాంటి ఆ ప్రదేశపు దృష్టి వేరే. ఇలా విశ్లేషించుకున్న శేఖర్ తన తెలివి తక్కువతనానికి తనే తిట్టుకున్నాడు. చివరకు ఒకరోజు ఉత్తరం రానే వచ్చింది. కానీ అది అతను రాసిందే. ఈ అడ్రస్ గలవారు అక్కడ లేరని రీడైరెక్ట్ వచ్చింది. మరి వినుత ఎక్కడున్నట్టు? తిరిగి వచ్చిన ఆ ఉత్తరంతో పాటు తన కోరికను భావనను కూడా చించేశాడు శేఖర్. అతన్ని నిరాశ ఆవరించింది. వసంతానికి స్వాగతం చెబుతూ పాడే కోయిల కోసం చిగురించిన మామిడి కొమ్మ చేయి చాచింది. కానీ ఆ కోకిల వేరే చెట్టు గూటిని చేరుకుంది. ఎక్కడో బెంగళూరులో ఇల్లుంటే మనకేం ప్రయోజనం? హైదరాబాదులోనో సికింద్రాబాదులోనో ఉంటే అది వేరే మాట. ఇది మన ఇంట్లో మొదటి పెళ్లి శుభకార్యం. మనకి చుట్టాలు పక్కాలు చాలామంది ఉన్నారు. పిల్లకి పుట్టింటి వారు ఏమిచ్చారు అని అడుగుతారు. మన ఊళ్ళో సత్రంలో ఘనంగా 3 రోజులు పెళ్లి చేయమని చెప్పండి. మనమేం కట్నాలు ఆశించలేదు కదా. నగలు సామానుతో పిల్లని పంపమనండి. గ్రాండ్గా రిసెప్షన్ చేయమనండి. గౌరమ్మ ఘీంకారాలు చేశారు. గౌరీ, ఈ విషయమై గిరీష్ వినుతులనే ఆలోచించుకొని ఎవరో బంధువుల మెప్పు కోసం సొంత ఇంటిని అమ్మడం వివేకం అనిపించుకోదు అన్నారు శ్యామన్నగారు. వీరి సంభాషణ విన్న గిరీష్ వినుతతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలనుకున్నాడు. పెళ్లి కుదిరిందన్న సంతోషం కన్నా ఇంటిని అమ్మవలసి వస్తోందన్న బాధ ఆమెను బాధించసాగింది. తన వేదన ఎవరితో చెప్పుకోవాలి? పాత ఇల్లే అయినా తనని వదిలి వేరే లోకాలకు వెళ్ళిపోయిన తల్లి జ్ఞాపకం అది. అదొక్కటే ఆమె ఆస్తి. తన బాల్యం ఆ ఇంట్లోనే గడిచింది. అర్ధరాత్రి చీకట్లో కూడా ఏ చెట్టు, ఏ మొక్క, ఏ గడ్డి ఎక్కడుందో చెప్పగలిగేంత పరిచయం, అనుబంధం ఆ ఇంటితో ఆమెకుంది. బాధలతో నిరాశలతో ఆమె కృంగిపోతున్నప్పుడు వీటి నుంచే ఉపశమనం, నూతనోత్సాహం పొందుతూ ఉండేది. తన సంగీత సాధనకు ఈ చెట్లే స్ఫూర్తి. అలాంటి ఇల్లు, తోట కేవలం 3 రోజుల ఆడంబరానికి అమ్మివేయడం నిజంగా ఆమెను మనోవేదనకు గురిచేసింది. కానీ ఆమె మనసును ఎవరూ అర్థం చేసుకోలేదు. కానీ అది అమ్మడం తప్పనిసరి, లేకపోతే పెళ్లి కాదు. ఆ వచ్చిన డబ్బుతో పట్టు చీరలు, నగలతో తన ఒంటిని కప్పుకొని అత్తారింటికి చేరాలి. ఆమె కళ్ళ ముందు 2 చాయిస్లున్నాయి: ఇల్లా, పెళ్ళా. ఏ అత్తారు మాత్రం పెళ్ళి సరళంగా చేయటం ఇష్టపడతారు? ఆలోచిస్తున్న వినుత కళ్ళల్లో నీళ్లు నిండేయి. బస్టాప్లో దిగుతున్న వినుతకు ఎదురుగా గిరీష్ కనిపించాడు. ముఖం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకోవడం గిరీష్ చురుకైన కళ్ళు గమనించకపోలేదు. వినుత, మీతో కొంచెం పనుంది, స్కూల్కి సెలవు పెట్టి రాగలరా అడిగాడు గిరీష్. తలాడించింది వినుత. గిరీష్తో నడుస్తున్న ఆమె ఏదోలా ఫీల్ అయింది. ఇంతవరకెప్పుడు అబ్బాయిలతో ఇలా బయటకు రావడం కానీ, చనువుగా మాట్లాడడం కానీ చేయలేదు. తన మనసులో మాట కాబోయే భర్తకు చెబితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ఆశ. పబ్లిక్ గార్డెన్లో పగటిపూట చెట్ల చాటు దాక్కుని కూర్చునే యువ ప్రేమికులు, సోమరులు అధికం. అక్కడే ఒక చెట్టు కిందున్న రాతి బెంచిపై కూర్చుంటూ అడిగింది వినుత, ఎందుకు పిలిచారు అని. చూడండి, బెంగళూరులో గల మీ ఇంటిని అమ్మి పెళ్లి ఖర్చులు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి పిలిచాను. మరి మీ అభిప్రాయం ఏమిటో అడిగాడు గిరీష్. కొన్ని వేల ఉత్సాహపు తరంగాలు ఒక్కసారి మనసులో ఉప్పొంగినంత ఆనందం ఆ సమయంలో ఆమె సొంతమైంది. ఎండిపోతున్న ఆశాలతకు అమృతం చిలికి చైతన్యం ఇచ్చిన అనుభవం. నోట మాట రావడం ఆమెకు కష్టమైపోయింది. చూడండి, ఈ కాలంలో ఇల్లు కట్టడం అనేది ఎంత కష్టంతో కూడుకున్న పనో మీకు కూడా బాగా తెలుసు.
ప్రస్తుతం మేముంటున్నది చిన్న ఇల్లు. మేడ మీద 2 గదులు కట్టించాలని 20 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఇంతవరకు కుదరనే లేదు. మా అన్నయ్య శేఖర్ అమెరికాలో ఉన్నాడు. పాపం ఎలాగోలా మిగిల్చి డాలర్స్ పంపిస్తున్నాడు. అందుకే మేడ మీది గదులు కట్టించగలుగుతున్నాం. అందుకు 2 లక్షలు ఖర్చవుతుంది. పెళ్ళికొచ్చిన బంధువులు మన ఆడంబరాలు వ్యయం చూసి మెచ్చుకుని వెళ్ళవచ్చు, కానీ పోయిన ఇల్లు మళ్ళీ ఎలా వస్తుంది? మనసులోనే ఆనందంతో చిందులు వేస్తున్న వినుత కాసేపు మోగదే అయింది. నా మనసులో మాట కూడా ఇదే, కానీ పైకి చెప్తే మీరేమనుకుంటారో అని. వినుత, అమ్మవారి గుళ్ళో పెళ్లి చేసుకుందాం. నేను నీకు ఒక చీర, తాళిబొట్టు మాత్రమే ఇస్తా. చుట్టాలు నేరుగా గుడికొచ్చి భోజనం చేసి అటు నుంచి అటే వెళ్ళిపోతారు. నా జీతం, ఇంటి అద్దె అంతా చేరి నెలకు 3,000 వస్తుంది. మా అమ్మ తాలూకు 2 గాజులున్నాయి. ఇంతే నా ఆస్తి అంది వినుత. అంతకన్నా విలువైన ఆస్తి నీ దగ్గరుంది. ఏమిటది? నేను, నా మనసు. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతురాలిని సిగ్గుపడుతూ అన్నది వినుత. గిరీష్ పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళికి నీవు తప్పక రావాలని ఆశిస్తున్నాను. నువ్వు ఏ రోజు వస్తావో తెలియజేస్తే అందుకు తగ్గట్టుగా ముహూర్తాలు పెడతాము. ఇంటికి నువ్వు పెద్దవాడివి, న్యాయంగా నీకు ముందు పెళ్ళవ్వాలి. కానీ నీ ఇష్ట ప్రకారం గిరీష్ పెళ్ళి ఖాయం చేశామే గాని ముహూర్తం కాదు. అమ్మాయి మీ నాన్నగారి స్కూల్లోనే పనిచేస్తోంది. నువ్వు పంపిన డబ్బుతో మీ నాన్నగారు మేడ మీద 2 గదులు కట్టిస్తున్నారు. ఒరే శేఖర్, నిజంగా నీ సహాయం లేకపోతే మేమే స్థితిలో ఉండేవాళ్లమో అన్న ఊహే భయం కలిగిస్తోంది. తల్లి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి శేఖర్కి చాలా సంతోషమైంది. మరదలి పేరు రాయలేదనుకున్నాడు. గిరికి కానీ నాన్నగారికి కానీ ఉత్తరాలు రాసే అలవాటే లేదు. ఆయన స్కూల్లో పనిచేసే టీచరే కాబట్టి ఇది నాన్నగారి సెలక్షన్ అయి ఉంటుందనుకున్నాడు శేఖర్. నిధి ఎదురైనప్పుడు కళ్ళు మూసుకుని వదిలినట్టు గ్రీన్ కార్డు వస్తున్న సమయంలో తమ్ముడి పెళ్ళంటూ వెళితే ఇక ఇంతే అనుకున్నాడు. ఇక్కడ జీవితానికి అలవాటు పడి 3 సంవత్సరాలైంది. ఇప్పుడు ఇండియాకు వెళ్ళి చిక్కుకుంటే కిష్కింధ లాంటి ఆ ఇంట్లో ఉండాలి. వేరే ఉద్యోగ వేటలో పడాలి. అంత రిస్క్ బదులు $100 పంపితే 4,300 రూపాయలు అవుతాయి. ఏమైనా కొనుక్కుని సంతోషపడతారనుకున్నాడు. వినుత ఇప్పుడెక్కడుందో. ఆమెను చేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడు. రోజు ఆమె పాటలు వినవచ్చు. అలాంటి అమ్మాయిని భూతద్దంలో వెతికినా దొరకదు. దేనికైనా రుణానుబంధం ఉండాలి, అందునా పెళ్లి విషయంలో అనుకున్నాడు శేఖర్. అత్తగారింట్లో ఇట్టే కలిసిపోయింది వినుత. ఆమెను కూతురిలా చూసుకునే మామగారి ప్రేమానురాగాలు తండ్రిని గుర్తు చేస్తున్నాయి. అమితంగా ప్రేమించే భర్త, ఇంతకన్నా ఏం కావాలి ఈ జీవితానికి అనుకుంది వినుత. అత్తగారు కూడా ఏ రోజు ఆమెను బాధ పెట్టే మాటలు మాట్లాడలేదు. కానీ మామగారంత ఆత్మీయత చూపటం లేదు. మితభాషి. ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఆవిడ మనసు వేరే, నోటి మాట వేరే. నోటితో తీయగా మాట్లాడినా మనసులో ఏదో కొరత. ఈ విషయం వచ్చిన అతి కొద్ది రోజులకే గ్రహించింది వినుత. కానీ ఎంతోమంది అత్తగార్ల కన్నా ఎంతో నయం అన్న తృప్తి ఆమెది. పోతే సురభిది పూర్తిగా ఎదగని తత్వం. చీరలు, సినిమాలు, నగలే ఆమె లోకం. కాలేజీ వదిలి ఇంటికొచ్చిన తర్వాత కానీ, సెలవు రోజుల్లో కానీ ఇంటి పనులకు ఏమాత్రం సహాయపడదు. ఆ తల్లికి ఈ కూతురు ప్రాణం కన్నా ఎక్కువ. ఇంటికి ఆమె రాజకుమారి. ఆమెకెవ్వరూ ఎలాంటి పని చెప్పకూడదు. మన ఇంట్లో ఇంకెన్ని రోజులుంటుంది? ఉన్న కొద్ది రోజులు హాయిగా ఉండని అంటుంది గౌరమ్మ. అదే వయసు గల వినుత తెల్లవారి 5 గంటలకు లేస్తే సురభి 9 గంటలకు లేస్తుంది. సురభికి తెలిసినవి 2 పనులు: టీవీ చూడడం, అద్దం ముందు కూర్చుని గంటల కొద్దీ అలంకరించుకోవడం. ఎలాంటి సిరి సంపదలు ఇంట్లో లేకపోయినా వినుత సౌఖ్యాన్ని అనుభవిస్తోంది. ఏ స్త్రీ తన భర్త పూర్తి ప్రేమ విశ్వాసాలను పొందుతుందో ఆమె సుఖి. కేవలం డబ్బు, బంగారం, అధికారంతో ఏ స్త్రీ కూడా సుఖపడదు. ఈ మధ్య వినుత ఉద్యోగం పర్మనెంట్ అయింది. జీతం పెరిగింది. బెంగళూరులో తన ఇంటిని అమ్మవద్దన్నందుకు మనసులో గిరీష్ పట్ల ఆమెకు కృతజ్ఞతాభావం ఉంది. నేను పేద, అతడు పేద, ప్రేమ విశ్వాసాలే మా బ్రతుకు బాట అంటుంది వినుత. స్కూల్లో శశికళ
వినుతకు ఆప్త స్నేహితురాలు. ఇద్దరూ ఒకేసారి ఉద్యోగంలో చేరారు. శశికి ఇంకా పర్మనెంట్ అవ్వలేదు. ఇద్దరూ పరస్పర కష్టసుఖాలు పంచుకునే స్థాయిలో ఉన్నారు. ఆ రోజు శశి స్కూల్కు వచ్చినప్పుడు ఆమె ముఖం ఎంతో ఉల్లాసంగా ఉంది. ఏమిటి విశేషం? అడిగింది వినుత. విను, ఇక్కడొద్దు, లంచ్ టైంలో పవిత్ర హోటల్కి వెళ్దాం. ఎందుకు, ఏదైనా పార్టీ ఉందా? శశి నవ్వింది. మధ్యాహ్నం ఇద్దరూ పవిత్ర హోటల్కి వెళ్ళారు. శశి, కంగ్రాట్స్ అంది వినుత. విను, నీకెలా తెలిసింది? నీ ముఖం చూస్తేనే చెప్పొచ్చు. ఇంతకీ అబ్బాయి ఎవరు? సుందరమైన శశి ముఖం సిగ్గుతో మరింత కెంపు రంగులోకి తిరిగింది. మా నాన్నగారి స్నేహితుడి కొడుకు, పేరు శంకర్. పెళ్ళెప్పుడు? మరో 3 నెలల్లో. ఈరోజే అతని తండ్రి చూసి వెళ్ళారు. ప్రస్తుతానికి ముహూర్తాలు లేవంట. ఈ రోజుల్లో ముహూర్తాలని బట్టి సత్రాలు కాదు, సత్రాలని బట్టి ముహూర్తాలు అంది వినుత తమాషాలు పట్టిస్తూ. విను, నేను ఉద్యోగం వదిలిపెట్టాల్సి వస్తుంది. శంకర్ ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? శశి ముఖం కందింది. శంకర్ ఉండేది విజయవాడలో. ఆయన ఎంఎస్సి 4వ ర్యాంకులో పాస్ అయ్యారు. ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదు. తాత్కాలికంగా ఏదో ట్యుటోరియల్స్లో చేస్తున్నారు. పెళ్ళికి ఇంత తొందర ఎందుకు? చాలా రోజులుగా స్నేహం ఉన్న కుటుంబం ఉద్యోగం కోసమని పెళ్ళి ఆపడం ఎందుకన్నది మా అమ్మగారి అభిప్రాయం. అదీగాక నేను కూడా ఎలాగో సంపాదించి సహాయంగా ఉంటాను. లేకుంటే ఇద్దరం కలిసి ట్యుటోరియల్ నడుపుతాం. ఇది మంచి పనే. ఉద్యోగం ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుందిలే. మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు? ఎంగేజ్మెంట్ పద్ధతి వాళ్ళ ఇంట్లో లేదుట. డైరెక్ట్గా పెళ్ళే. అయినా ఏమిటోనే విను, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు శశి? నా అనుభవాన్ని తీసుకో. కష్టపడి భార్యాభర్తలిద్దరూ సంపాదించండి, అంతా సర్దుకుంటుంది. విను, 2 నెలల నోటీస్ ఇవ్వాలి కదా. ఈరోజే రాజీనామా లెటర్ ఇచ్చేస్తాను అంటూ లేచింది. శశి ఇప్పుడు స్కూల్కి రావటం లేదు. వినుత ఒంటరితనం ఫీల్ అవుతోంది. శశి సుఖంగా ఉంటే చాలనుకుంది. ఆమె పెళ్ళికి ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి అని వినుత ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు వినుత, శశి పెళ్ళి ఆగిపోయిందట అంటూ పిడుగులాంటి వార్త చెప్పింది తన సీనియర్ మేడం సుశీల. అవునా, నాకు తెలియదే, ఆశ్చర్యంగా అంది వినుత. మీరు శశి మంచి ఫ్రెండ్స్ కదా, మీకు తెలియకపోవడం ఏమిటి? పాపం శశి చాలా బాధపడుతోంది. వినుతకి ఆమె చెప్తున్నదేది ఇక వినిపించలేదు. ఏమైంది శంకర్కి? యాక్సిడెంట్ అయిందా? లేక ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా? రకరకాల ప్రశ్నలు ఆమె మనస్సులో తలెత్తాయి. స్కూలు వదిలిన వెంటనే వినుత శశి ఇంటికి చేరుకుంది. వినుతను చూస్తూనే శశి వాటేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంటిని సూక్ష్మంగా పరిశీలించింది వినుత. పెళ్లి పనులు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించాయి. సున్నాలతో రంగులతో ఇల్లు కళకళలాడుతోంది. ఒక గది మూలగా బియ్యం మూటలున్నాయి. శశి అమ్మగారు వినుతతో, వినుత, నువ్వైనా చెప్పమ్మా కాస్త, మరీ అతి చేస్తోంది. దేనికైనా రుణం అదృష్టం ఉండాలి. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు అంటూ కన్నీళ్లు నింపుకుని బాధపడ్డారు. ఇలాంటి సమయంలో మెట్ట వేదాంతాలకి విలువే ఉండదు. ఉట్టిపోయిన ఆవు నుంచి పాలు తీసే ప్రయత్నంగా ఉంటుంది. శశి వినుతను మేడ మీదకి తీసుకువెళ్ళింది. శశి, శంకర్కి ఆరోగ్యం బాగుంది కదా? ఈ ప్రశ్నతో దుఃఖం, బాధస్థానే కోపం చోటు చేసుకుంది. శశి కళ్ళు నిప్పులు కారాయి. వాడికేమైంది రోగం? గుండురాయిలో ఉన్నాడు. వాడి మూలంగా మేం అవమానం పాలైనాం. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. విశ్వాసఘాతకుడు. ఏమైందో సూటిగా చెప్పవే. పెళ్ళి నిలిచిపోవడానికి కారణమేమిటి? వాడు తనంతట తాను అమ్ముడుపోయాడు. అమెరికాలో సెటిల్ అయిన ఒక ఫ్యామిలీ తమ 20 ఏళ్ల కూతురుతో ఇక్కడికి వచ్చారంట. ఎవరైతే తమ కూతుర్ని పెళ్లి చేసుకుంటారో వాళ్ళని అమెరికాకు తీసుకెళ్ళి మంచి ఉద్యోగం ఇప్పిస్తామని పేపర్ ప్రకటన ఇచ్చారుట. శంకర్ అప్లై చేసుకున్నాడా? వీడొక్కడే కాదు, ప్రకటన చూసి ఇంజనీర్లు, డాక్టర్లు, సిఏలు ఇలా ఎంతోమంది అప్లై చేసుకున్నారట. ఇదేదో చూద్దామని తమాషాగా వాడు అప్లై చేశాడుట. అదేమిటో ఆ అమ్మాయి వాడినే సెలెక్ట్ చేసుకుందిట. ఇదేదో ఇంటర్వ్యూలా ఉందే. ఏమైందో విను.
నా స్థితికి ఎన్ని జన్మలు తపస్సు చేసినా అమెరికా వెళ్ళలేను. నా అదృష్టం బాగుండి ఈ ఛాన్స్ వచ్చింది. దాన్ని జారవిడుచుకోవడం అవివేకం, కాబట్టి క్షమించండి అంటూ ఓ ఉత్తర ముక్క రాసి పడేశాడు. నువ్వు వెళ్ళి వాడి పీక పిసికేయాల్సింది. నాకు అసహ్యం వేసింది. ఇన్ని సంవత్సరాలు ప్రేమ, స్నేహం, సంబంధం కన్నా గ్రీన్ కార్డు, డాలరు ముఖ్యమంటూ ఆడపిల్ల పాదాలు నాకుతూ పోయాడు శంకర్. మరి అతడి అమ్మా నాన్న ఏమంటారు? మా నాన్నగారు వెళ్ళి ఇదే న్యాయం అని అడిగారు. చూడండి, వాడికక్కడ మంచి భవిష్యత్తు ఉంది. దాన్ని మేమెందుకు కాదనాలి? ఇక్కడుంటే మాలాగానే వాడి దరిద్రం అనుభవిస్తూ కూర్చోవాలి. జీవితమంతా కష్టపడ్డా ఒక ఇల్లు కట్టుకోవడానికి అవ్వదు. వెళ్ళమని మేమే చెప్పాం అని అన్నారట. నువ్వు చూడబోతే ఉద్యోగం మాని కూర్చున్నావు. అవును, అందుకే శంకర్ పరిష్కార మార్గం చెప్పాడు. నా పెళ్లికి అయ్యే ఖర్చులో సగం వాడు భరిస్తాడుట. ఈ డబ్బు అమెరికా వెళ్ళి పంపుతాడుట. ఆ డాలర్కి దేవుడికున్నంత శక్తి, మహిమ ఉన్నట్టుందే. ఏం దేవుడో దెయ్యమో, ఈ అమ్మాయి దగ్గర ఏం లోపముందో ఏమో. తెలిసిన సంబంధమే వెనక్కి వెళ్ళిందని ఆడిపోసుకోరా. మొత్తానికి నా బ్రతుకు నవ్వుల పాలైంది. అన్నిటికన్నా మించి ఇన్ని సంవత్సరాలుగా శంకరే నా భర్త అని హృదయంలో భావిస్తూ వచ్చాను. దాన్ని ఒక్క రోజులో ఎలా తుంచగలను? డాలర్ ఆశతో అమెరికా మోహంలో పడి మానసికంగా నన్ను చంపేశాడు. శశి దుఃఖం, కన్నీరు ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంది. వినుత నిస్సహాయురాలై శశిని చూస్తూ కూర్చుండిపోయింది. ఆ రోజు శేఖర్కి మహదానందంగా ఉంది. కారణం అతనికి ప్రమోషన్. మరో కారణం అతనికి ఆ రోజే గ్రీన్ కార్డు కూడా లభించడం. జీవితం సార్థకమైందనిపించింది. అందుకే అన్నారు అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని. ఇక్కడి జాతి, కుల, మతాలకు మించి ప్రతిభకే పెద్దపీఠం. ఇక్కడ జాతి, కుల, మతాలకు మించి ప్రతిభకే పెద్దపీఠం. శేఖర్ ఇంటికి వచ్చేసరికి ఒక లావుపాటి కవర్ అతని కోసం కాచుకుంది. దానిలో బోలెడు సమాచారాలు ఉండవచ్చు అనుకున్నాడు. వీటితో పాటు సురభి కోరిక పట్టి కూడా ఉంటుందనుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ మార్చి కాఫీ తాగుతూ నిదానంగా కవర్ విప్పి చదవసాగాడు. అన్నయ్యకు, నువ్వు నా పెళ్ళికి వచ్చి ఉంటే చాలా బాగుండేది. పెళ్ళి చాలా సింపుల్గా అయింది. మా ఇద్దరికీ ఆడంబరం పెళ్ళి ఇష్టం లేదు. మా పెళ్ళి ఫోటో నీకు పంపుతున్నాను. వినుతకు నీ పరిచయం ఉందిట. తన నమస్కారాలు తెలుపమంది గిరీష్. శేఖర్ ఆ ఫోటో చూసి హతాశుడైనాడు. తన స్వప్న సుందరి వినుత ఇప్పుడు తన తమ్ముడి భార్య. శుభలేఖలో వినుత అని ఉంటే ఇంకెవరో అనుకున్నాడే గాని ఈ వినుతే అని ఎంత మాత్రంగానైనా అనుకోలేదు. ఊహ కందని వాస్తవం. ఎక్కడ బెంగుళూరు, ఎక్కడ సికింద్రాబాదు, ఎక్కడి నుంచి ఎక్కడ సంబంధం? నిజంగా శేఖర్కి ఇది షాకే అయింది. తన ప్రేమ వన్ వే అయినా మనసు మూలలో రహస్యంగా దాగి ఉంది. ఈ వినుత మరెవర్నో పెళ్లి చేసుకోలేదు. తన తమ్ముడినే చేసుకుని తమ ఇంటి కోడలైంది. ఆలోచిస్తున్న శేఖర్కి నిరాశ ఆవరించింది. ఉదయాన్నించి ఉన్న సంతోషం, ఉత్సాహం ఇప్పుడు ఆవిరైపోయింది. ఈ గ్రీన్ కార్డుపై వ్యామోహం పెట్టుకోకుండా ఉన్నట్లయితే వినుత తన సొంతమయ్యేది కదా అనుకున్నాడు. శేఖర్ యథాస్థితికి రావడానికి 2 రోజులు పట్టింది. పెళ్లికి ముందు గిరీష్ అన్నగారు అమెరికాలో ఉన్నారని తెలిసినా శేఖర్ అతని అన్నగారు అనుకోలేదు వినుత. ముందు అద్దెకు వచ్చిన వ్యక్తిగా, సభ్యత గల యువకుడిగా పరిచయం. తన పాటను మెచ్చిన అతడు నోరు విప్పి చెప్పడానికి సిగ్గుపడ్డా తన కన్నుల ద్వారా మెచ్చుకోలు వ్యక్తం చేసేవాడు. పెళ్ళయ్యాక అతని ఫోటో చూసిన వినుతకి ఆశ్చర్యం కలిగింది. తను పాడేటప్పుడు అతడు వింటున్నాడని గ్రహించలేకపోలేదు. ఇప్పుడు అతడే తన బావగారైనారు. అంతే తప్ప ఆమె మనసులో అతని యందు మరెలాంటి భావన లేదు. శేఖర్ ఆ రోజు మాతృభూమిలో అడుగుపెట్టనున్నాడు. 3 సంవత్సరాల తరువాత ఆనందకరమైన వాతావరణం ఇంట్లో అలుముకుంది. ఎయిర్పోర్టుకు వెళ్ళటానికి సురభి, గిరీష్, గౌరమ్మ తయారయ్యారు. శ్యామన్న గారు మాత్రం ఊళ్ళోకి వచ్చిన వాడు ఇంటికి రాడా అని వెళ్ళలేదు. వినుత అత్తగారితో, అత్తయ్య మీరు వెళ్ళిరండి, బావగారికి ఏ వంటలు ఇష్టమో చెప్తే మీరు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ఉంచుతాను అంది. గౌరమ్మ కొడుక్కు ఇష్టమైన వంట పదార్థాల లిస్టు చెప్పి ఎయిర్పోర్టుకి వెళ్ళిపోయారు.
విమానం నుంచి దిగుతున్న కొడుకును చూసిన గౌరమ్మ భావోద్వేగానికి లోనైనారు. ఆమె కళ్ళు ఆనందంతో వర్షించసాగాయి. తనలాగే విదేశం నుంచి వస్తున్న వారి స్వాగతానికి వారి వారి చుట్టాలు, బంధువులు, తల్లిదండ్రులు, భార్యలతో ఎయిర్పోర్ట్ నిండిపోయింది. శేఖర్కి కొంచెం ఒళ్ళు రావడంతో పాటు మరింత తెల్లగా వచ్చాడనుకున్నది గౌరమ్మ. భారమైన 2 సూట్ కేసులతో టాక్సీ దిగి లోపలికొచ్చిన శేఖర్ తండ్రి కాళ్లకు నమస్కరించాడు. తలుపు దగ్గర నిలబడ్డ వినూతను చూచి, కులాసానా, జ్ఞాపకమున్నానా అని పలకరించాడు. నేను కులాసానే, మీరెలా ఉన్నారు? అరే ఏమిటి మీరింత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు? మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి మంచి తెలుగు మాట్లాడుతున్నా. బెంగళూరుకు మీరు వచ్చినప్పుడు మీ దగ్గర కూడా కొన్ని మంచి తెలుగు పదాలు నేర్చుకున్నా కదా అన్నది. బెంగళూరు విషయం వచ్చేసరికి ఒక్క క్షణం మనసు బాధగా మూలిగిన వెంటనే సర్దుకొని, ఎంతైనా తమ్ముడి భార్య కదా అనుకున్నాడు. అప్పటికన్నా ఇప్పుడు మరెంతో నిండుగా, అందంగా, నిశ్చింతగా కనిపించింది. అమ్మా, నీకో చీర, సురభికో చీర, వినుతకో చీర, మిగిలినవన్నీ అందరికీ తలా ఒకటి పంచు అంటూ అక్కడి నుంచి లేచాడు శేఖర్. శేఖర్కి 3 వారాలు మాత్రమే సెలవు దొరికింది. చుట్టాల ఆహ్వానాలతో పాటు కన్నెపిల్లల తల్లిదండ్రుల క్యూ ప్రారంభమైంది. అమెరికాలో ఉంటున్న అందమైన, విద్యావంత, ఉద్యోగస్థ యువకుడు మరి. ఇతడి మీద వాళ్ళ కన్ను ఉండడం సహజమే కదా. గౌరమ్మ శేఖర్ కోసం ఫైనల్గా 4 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశారు. అంతిమ తీర్పు శేఖర్దే. శేఖర్కి ఇండియా రిప్ వ్యాన్ వింకిల్లా అనిపించింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జనసంఖ్య ఎక్కువైంది. రోడ్ల పక్క అంగళ్ళు అశుభ్రం. ఎక్కడ చూచినా క్యూలు. అతనికి కొత్త కాకపోయినా ఏమిటి అనిపించింది. ఆ నగరంలో గల ధనవంతులతో కృష్ణమూర్తి గారొకరు. వ్యాపారంలో బాగా గడించారు. 3 కార్లు మెయింటైన్ చేస్తున్నారు. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు. శేఖర్ రాక మునుపే కృష్ణమూర్తి గారు గౌరమ్మని వాళ్ళింటికి తీసుకువెళ్ళి పిల్లని చూపించారు. వాళ్ళింట్లో ఏ మూల చూసినా లక్ష్మీ తాండవమాడుతోంది. ఇతని శ్రీమంతతనాన్ని గూర్చి గౌరమ్మ చాలాసార్లు విన్నారు. కానీ తాను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఉండడంతో లోకంలో ఇంతటి శ్రీమంతులున్నారా అని గాభరా కూడా పడ్డది. వాళ్ల దేవుడి గదిలో గల పూజా సామాగ్రి మొత్తం తమ ఇంటి ఖరీదు కన్నా అధికంగా ఉంటుందని అంచనా వేశారు. వెండి మందిరానికి బంగారు మెరుగుతో ముత్యాలు, కెంపులు అలంకరించి ఉన్నాయి. టిఫిన్ ప్లేట్లు, స్పూన్ల దగ్గర నుంచి అన్నీ వెండివే. కృష్ణమూర్తి గారి కూతురు జమున సామాన్యమైన రూపమే అయినా వినయవంతురాలు. గౌరమ్మ కాళ్లకు నమస్కరించింది. సురభితో ఎంతో స్నేహంగా మాట్లాడింది. అయితే ఆ అమ్మాయి ఒంటి మీదున్న నగల విలువ కట్టడం కష్టం. వజ్రాల గాజులు, ఎన్నో రకాల వజ్రాల నగలు, గొలుసులు, ఉంగరాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రాల నెక్లెస్, పెద్దంచు కంచి పట్టు చీర కట్టుకుని కూర్చుంది. శేఖర్ ఈ పిల్లను ఇష్టపడితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన గౌరమ్మ, సురభిది కూడా. ఊటీలో తమకి టీ ఎస్టేట్ ఉందని అక్కడికి రమ్మని ఎన్నో విధాలుగా బ్రతిమాలారు పార్వతమ్మ, కృష్ణమూర్తి దంపతులు. గౌరీ, పెళ్ళికి ముందే వాళ్ళింటికి వెళ్ళటం, వాళ్లతో మర్యాదలు చేయించుకోవటం నాకు ఇష్టం లేదు అని ఖరాఖండీగా చెప్పేశారు శ్యామన్న గారు. మీరు రాకపోతే పోయారు. ఇంతగా వాళ్ళు పిలుస్తున్నప్పుడు ఎవ్వరమూ వెళ్ళకపోతే గర్వం అనుకుంటారు. నేను సురభి వెళ్ళొస్తాం అంటూ గౌరమ్మ బయలుదేరారు. ఊటీలో 2 రోజులుండి వారితో సకల మర్యాదలు పొందడంతో పాటు ఘనమైన 2 పట్టుచీరలు కూడా పొందారు. కృష్ణమూర్తి గారు ఎంతో మర్యాదగా, వినయంగా, చూడండి, మీ ఇంటి కోడలయ్యే భాగ్యం మా జమునకు ఉందో లేదో అది తర్వాత సంగతి, కానీ మన కుటుంబాల మధ్య స్నేహం, వాత్సల్యాలు సదా ఉండాలన్నదే నా కోరిక అన్నాడు. ఇది నిన్నటి కథ. శేఖర్ వచ్చాడు కదా, జమునని చూపించాలన్నదే తన కోరిక. శేఖర్, నువ్వు సురభి వెళ్ళి జమునని చూచిరండి. మేము ఇదివరకే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొచ్చాం. వాళ్ళ పద్ధతులు, మర్యాదలు నాకు అన్ని విధాలా నచ్చాయి నాయన. చాలా మంచివాళ్ళు. అంతటి శ్రీమంతులైనా రవ్వంతైనా గర్వం లేదు అన్నది గౌరమ్మ. సరే అన్నాడు శేఖర్.
సాయంత్రం కృష్ణమూర్తి గారు కారు పంపారు. జమునని చూడటానికి శేఖర్, సురభి ఇద్దరే వెళ్ళారు. లైట్ల కాంతిలో జమున వజ్రాల ఆభరణాలు పోటీ పడుతున్నాయి. కానీ సహజ సౌందర్యం విషయానికి వస్తే వినుత ముందు ఆమె ఎందుకు పనికిరాదనిపించింది శేఖర్కి. మా జమున బీఎస్సీ వరకు చదివింది, అల్లికలు, ఇకేబన, ఇంటీరియర్ డెకరేషన్ వచ్చు, వీణ బాగా వాయిస్తుంది చెప్పుకుంటూ పోతున్నారు కృష్ణమూర్తి దంపతులు. మీ అమ్మాయితో మాట్లాడవచ్చా అని అడిగాడు శేఖర్. దాందేముంది, మహారాజులా మాట్లాడండి అన్నారు. రూమ్లో జమున, శేఖర్ ఇద్దరే మిగిలారు. మీకు మా ఇంటి పరిస్థితి తెలుసో తెలియదో, మా చెల్లెలి పెళ్ళి నేనే చెయ్యాలి. మాది శ్రీమంత కుటుంబం కాదు. ఈ విషయం మీకు ముందే తెలిస్తే మంచిది. మీరు అమెరికాలో ఉంటారా, వచ్చేస్తారా? ప్రస్తుతం అక్కడే ఉండాలనుకుంటున్నా. అక్కడిది ఏకాకి జీవితం. ఇక్కడిలా అవసరమైనప్పుడల్లా స్నేహితులు దొరకరు. స్నేహగుణం ఉంటే ఎక్కడైనా స్నేహితుల్ని ఏర్పరచుకోవచ్చు. మీరొక్కరే అమ్మాయి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలంటే ఆ ఖర్చు నేను భరించలేను. అదేం పర్వాలేదు. ఇక్కడ ఉన్న ఢిల్లీ, కలకత్తాల్లో ఉంటున్న వారే 2-3 సంవత్సరాలకు ఒకసారి కానీ పుట్టిళ్లకు రారు. మా అమ్మా నాన్నలకు అంతగా చూడాలనిపిస్తే వాళ్లే అమెరికా వస్తారు. శేఖర్ చెప్పిన దానికల్లా జమున ఒప్పుకుంది. గౌరమ్మ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారమే శేఖర్ పెళ్ళి. ఇంట్లో అంతా ఒకటే హడావిడి. పెళ్లి పనులకు అటూ ఇటూ తిరగడానికి శేఖర్ ఒక ట్యాక్సీ ఏర్పాటు చేశాడు. పెళ్లి ఖర్చుల నిమిత్తం శేఖర్ గౌరమ్మ చేతికి ₹1,00,000 ఇచ్చాడు. తన 58 సంవత్సరాల జీవితంలో ఏ రోజు ఒక్కసారిగా అంత డబ్బు చూడలేదామె. మనసు ఆనందంతో దూది పింజలా తేలిపోసాగింది. ఒరే శేఖర్, జమున బాగా కలవారి పిల్ల. 5 పట్టు చీరలు, 1 జత బంగారు గాజులు పెట్టకపోతే ఏం బాగుంటుంది? అమ్మా, అమెరికాలో ఎవ్వరూ అంతగా చీరలు కట్టుకోరు. 2 చీరలు కొను చాలు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. ఏదో ఒక పెళ్ళి, పేరంటం అంటూ వెళ్తుంటారు కాబట్టి ఆ మంచి చీరలేవో మీరే కొనుక్కోండి అన్నాడు. పెళ్లి ఖర్చులు లెక్కవేయగా గాజులు చేయించడానికి డబ్బు చాలటం లేదని తేలింది. వియ్యపురాలికి ఘనమైన పట్టుచీర తీసుకోవాలి. తర్జన భర్జన పడుతున్న తల్లితో శేఖర్, అమ్మా, బంగారం వద్దు, ఇక్కడికన్నా అక్కడే బాగా దొరుకుతుంది అన్నాడు. కానీ గౌరమ్మకిది ప్రిస్టేజ్ క్వశ్చన్. ఎవరికీ తెలియకుండా తన గాజుల్ని మార్చి మంచి డిజైన్లో 2 గాజులు చేయించిన సంగతి చురుకు కళ్ళ వినుత కనిపెట్టేసింది. శ్యామన్నగారు మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. గొప్పవారింటి పిల్లకు డబ్బు విలువ తెలియదు. వ్యాపారం అంటే మోసంతో కూడుకున్నది. మోసం అనేది మహాపరాధం అన్న సిద్ధాంతం ఆయనది. అలాంటి ఇంటి పిల్ల ఈ పేద మాస్టారింట్లో అమరటం కష్టం. కానీ శేఖర్ ఒప్పుకున్న తర్వాత చేయగలిగింది మాత్రం ఏముంది అని మౌనం వహించారు. అయితే పేద మాస్టారి భార్య అయిన గౌరమ్మ ధారాళత్వం చూసి హతాశులవ్వకుండా ఉండలేకపోయారు శ్యామన్నగారు. ఇదంతా డాలర్ మహిమ అని తెలిసి సమ్మోహన శక్తి గల డాలర్ ఎలాంటి వారినైనా ఆడిస్తుంది, ఏదైనా చేస్తుంది అనుకున్నారు. తను అమెరికాలో కూడబెట్టి తల్లి చేతికిచ్చిన $3,000 ఆమెకింత ఆనందాన్ని తేవటం శేఖర్కి ఒకంత గర్వం, సంతోషం అనిపించింది. ఆ డాలర్ దేశానికి మనసులోనే అభినందించుకున్నాడు. అప్పుడు గిరీష్ పెళ్ళి చాలా సింపుల్గా జరిగింది. వినుతకి పుట్టింటి వారంటూ ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు సంభ్రమాలకు, వైభవాలకు చోటెక్కడ? అదీగాక నా పెళ్ళి అత్యంత నిరాడంబరంగా జరగాలని గిరీష్ ఖరాఖండిగా చెప్పేశాడు. దానితో గౌరమ్మ కోరికలు, ఆకాంక్షలపై నీరు చల్లినట్లయింది. ఇప్పుడు శేఖర్ అలా చేయలేదు. పెళ్లికి సంబంధించినంతవరకు తల్లికే పెత్తనమిచ్చేశాడు. ఈ అవకాశాన్ని గౌరమ్మ జార విడువదలుచుకోలేదు. అందరూ అసూయ చెందే విధంగా, అశాంతి పాలయ్యే విధంగా పెద్ద పెట్టున పెళ్లి చేయాలన్నదే ఆమె కోరిక. తాము ఆర్థికంగా తక్కువగా ఉన్నప్పుడు తేలిక అంచనా వేసి మాట్లాడిన వాళ్లకు డాలర్ మహిమ గురించి చెప్పే అవకాశం వచ్చింది ఆమెకు. కొడుకు అమెరికాలో ఉన్నాడు.
కోడలు ఈ నగరంలో పేరుపడ్డ శ్రీమంతురాలి బిడ్డ. పెద్ద ఏసీ కళ్యాణ మండపంలో కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల వెలుగులో, కళాత్మకమైన పెళ్లి మండపంలో, సుప్రసిద్ధ గాయకుల ఆర్కెస్ట్రాతో ఆ పెళ్లి వైభవాన్ని వర్ణించడానికి ఒక్క నోరు చాలదు. కానీ ఈ పెళ్లికి అన్ని హంగులు, అన్ని పనులు సమకూర్చడంలో జోడెద్దులలాగా కష్టపడుతున్నది గిరీష్, వినుత. బయటి పనులలో గిరీష్, ఇంట్లో చాకరీలో వినుత క్షణం తీరిక లేకుండా వారం రోజులుగా సతమతమైపోతున్నారు. అయితే నడమంత్రపు సిరి పొరలు కమ్మిన గౌరమ్మకు గాని సురభికి గాని ఒక్క జమున తప్ప ఇంకెవరు, ఇంకేది కనిపించడం లేదు. పెళ్లి బట్టలు కొనేటప్పుడు శేఖర్, అమ్మా, గిరి భార్యకు ఒక మంచి పట్టుచీర తీయి అని అన్నాడు. ఎందుకురా, ఇప్పుడు అనవసరంగా, దాని పెళ్లి పట్టుచీరుందిగా, అదీగాక అమెరికా నుంచి నువ్వు చీర తెచ్చావు, అవి చాలే. అది సరే అమ్మా, ఇప్పుడు మంచి ఖరీదు గల పెద్ద పట్టుచీర కొందాం. మనసు లోపల రుసరుసలాడుతున్న కొడుకు బలవంతం చేయడంతో ఇంకేం అనలేకపోయింది. 10,000 రూపాయల ఖరీదు చేసే భారీ జరీ అంచుగల నేరేడు రంగు పట్టుచీర శేఖర్ సెలెక్ట్ చేయడం ఆమెకు పుండు మీద కారం చల్లినట్లయింది. ఊరుకోలేక అననే అంది, ఎందుకురా అంత ఖరీదైన చీర దానికి? తల్లి మాటలు పట్టించుకోకుండా చీర ప్యాక్ చేయిస్తూ, అమ్మా, బెంగుళూరులో నా చెయ్యి విరిగినప్పుడు ఆమె ఎంత సేవ చేసిందో తెలుసా అన్నాడు. అక్కడే ఉన్న జమున ఇవేవీ తలకెక్కించుకోకుండా అత్తగారి ఖాతాలో 50,000 రూపాయల విలువ గల చీరలు, పుట్టింటి లెక్కలో 1,00,000 రూపాయల విలువైన చీరలు కొన్నది. పోటీగా సురభి కూడా 5-6 ఖరీదైన చీరలే తీసుకుంది. ఇంత గొప్ప చీర చేతికిస్తున్న శేఖర్తో, నా కోసం ఇంత ఖరీదు చేసే చీర ఎందుకు తీసుకున్నారు బావగారు అంది ఆశ్చర్యానందాలతో. మీరు మీ కుటుంబం బెంగళూరులో ఎంత ఆప్యాయంగా నన్ను చూసుకున్నారు. ఏమిచ్చినా తీరని రుణమిది. ఇది ఒక చిన్న కానుక మాత్రమే అన్న శేఖర్కి నాటి సంఘటన కళ్ళ ముందు మెదిలింది. పెదనాన్న, నాకు నేరేడు కలరు చీర కొనిస్తావా అని అడిగింది. కానీ ఆమెకు అప్పట్లో ఎదురైన అనేక నిరాశల్లో అది కూడా ఒకటి. ఆమెకు కావలసిన రంగు, డిజైన్లో ఆ చీర దొరకలేదు. పెదనాన్న తెచ్చిన నీలిరంగు చీరతోనే సరిపెట్టుకుంది. ఈ విషయాన్ని ఆమెకు గుర్తు చేస్తూ, ఆ రోజు ఇవ్వాలనుకున్నా సంఘానికి భయపడి ఇవ్వలేకపోయాను. ఈరోజు మీ బావగారిగా ధైర్యంగా ఇస్తున్నాను. వినుత కళ్ళల్లో ఏదో వెలుగు. ప్రస్తుత పరిస్థితిలో ఇంత విలువగల చీర కొనడం తనకు సాధ్యం కాదు. ఎప్పటి నుంచి అలాగే అణిగిపోయిన ఈ కోరిక ఇప్పుడు బావగారు తీర్చారు అనుకుంది. శేఖర్ పెళ్లికి పూర్తి హైదరాబాదే కదిలి వచ్చిందా అన్నంత జనాభా. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాణిజ్యవేత్తలు, అధికారులు, 100ల సంఖ్యలో నిలబడ్డ కార్లు, వైభవం అంతా చూచిన గౌరమ్మ గర్వం హిమాలయమంత ఎత్తు పెరిగిపోయింది. జమున తల్లి వచ్చి, వదినగారు, మా జమున మీ 2వ సురభిగా భావించండి. పెళ్లిలో మా నుంచి ఏవైనా తప్పులు జరిగితే క్షమించండి అంటూ నాలిక చివరి మాటగా పలికారు. తెల్లనివన్నీ పాలుగా, మెరిసే రాళ్లన్నీ వజ్రాలుగా భావించే అమాయక గౌరమ్మ వియ్యపురాలి మాటలకు లొంగిపోయింది, పొంగిపోయింది. ఈ మాటలతో పాటు అప్పగింతల సమయంలో ఇచ్చిన ఘనమైన ఖరీదైన జలతారు చీర ఆమెను మరింత మురిపించేసింది. ధనానికి ఉన్న విలువ గుణానికి లేదు కదా. అమెరికా ప్రయాణానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉన్నాయి. జమున, శేఖర్ హనీమూన్కని ఊటీ, కొడైకెనాల్, మద్రాస్ వెళ్ళి వచ్చారు. అంతలో శేఖర్ వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. గౌరమ్మ కళ్ళల్లో నీళ్లు. తల్లి యొక్క అన్ని కోరికలు తీర్చిన కొడుకు, గర్వించదగ్గ కొడుకు తిరిగి వెళ్తున్నాడు. అమ్మా, నేను మళ్ళీ తిరిగొచ్చేది సురభి పెళ్ళికే. జమున అమెరికా రావటానికి ఇంకా టైం ఉంది, వీసా దొరకాలి. అంతవరకు ఇక్కడే ఉండమని చెప్తాను అన్నాడు శేఖర్. ఎంత మాట నాయనా, ఆమెను ఇక్కడే ఉండమని చెప్పు. ఎంతైనా పెద్ద కోడలు, ఇక్కడుండే హక్కు ఆమెకే ముందు అన్నది గౌరమ్మ పొంగిపోతూ. శేఖర్ విమానం పైకి ఎగురుతూనే జమున నేరుగా పుట్టింటికి బయలుదేరుతూ, అత్తయ్య, మా ఇంట్లో ఫోన్ ఉంది, ఆయన అక్కడికి చేరిన వెంటనే ఫోన్ చేస్తారు, అందుకే నేను అక్కడికి వెళ్తున్నాను. అంతేగాక పెళ్ళికని వచ్చిన చుట్టాలని పలకరించొస్తాను అంది.
దానికేముందమ్మా, నీకెలా తోస్తే అలా చెయ్యి, అది నీ ఇల్లే ఇది నీ ఇల్లే అంది గౌరమ్మ. అలా వెళ్ళిన జమున అత్తగారింట్లో అడుగుపెట్టింది. వీసా దొరికి అమెరికా ప్రయాణమైన రోజు వెళ్తున్నానని చెప్పటానికి మాత్రమే. కోయంబత్తూరులో పిన్ని ఇంటికి, బాంబేలో పెద్దమ్మ ఇంటికి, ఢిల్లీలో మేనమామ ఇంటికి వీసా వచ్చేదాకా అలా అలా తిరిగి వచ్చింది. గౌరమ్మతో మాత్రం, అయ్యో వీసా త్వరగా రాదని ఎవరో చెప్పారు, అందుకే వేరే ఊళ్ళల్లో ఉన్న చుట్టాలని బంధువుల్ని పలకరించొచ్చాను. వీసా ఇంత తొందరగా దొరుకుతుందని ముందే తెలిస్తే అస్సలు వెళ్ళేదాన్నే కాదు. మీతో సురభితో అమెరికాకి వెళ్ళేదాకా గడపాలనుకున్నా, కానీ ఇలాగైపోయింది. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. పెద్ద కోడలి నాటకాన్ని శ్యామన్న గారు కనిపెట్టిన డాలర్ మోహంలో పడ్డ గౌరమ్మ మాత్రం జమున మాటల్ని పూర్తిగా నమ్మేసింది. పోన్లేమ్మా, నీదెంత మంచి మనసు. సురభి పెళ్ళికి 2 నెలల ముందే వచ్చేయి. మహాలక్ష్మిలా పెళ్ళింట్లో తిరగాల్సింది నువ్వే మరి. పెళ్లి తర్వాత కూడా మరో 2 నెలలుండి అప్పుడు వెళ్దూ గాని. నాకు కూడా తృప్తిగా ఉంటుంది. ఇప్పుడదేమీ మనసులో పెట్టుకుని బాధపడకు, సంతోషంగా వెళ్ళిరా అంది. వీళ్ళిద్దరినీ చేష్టలుడిగి చూస్తోంది వినుత. జమున వినుతతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. ఎవరో అన్నట్టు ప్రవర్తించింది. అవసరము లాభము ఉన్న వ్యక్తులతోనే మాట్లాడడం వ్యాపార మనస్తత్వం ఉన్న వ్యక్తుల స్వభావమని వినుతకు తెలియకపోలేదు. ఆమె పేదింటిదైనా మానసికంగా గొప్పది, అంతేగాక సూక్ష్మగ్రాహి. జమున అమెరికా వెళ్ళిపోయింది. ఎయిర్పోర్టుకు వెళ్ళి కోడలికి వీడ్కోలు చెప్పి వచ్చిన గౌరమ్మ, అబ్బా జమునది ఎంత గొప్ప మనసు, ఎంత వినయం, నిజంగా ఇలాంటి పిల్ల కోడలిగా రావడం మనం చేసిన పుణ్యం అంది. శ్యామన్న గారు కిటికీ నుంచి బయటకు చూచారు. జీవితం ఆయనకు ఎంతో నేర్పింది. గౌరమ్మ లాంటి వారు సమాజంలో ఎందరో ఉన్నారు. తమకన్నా గొప్పవారిని చూస్తే లోపల అసూయ చెందుతారు, కానీ వారినే నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు. తమకన్నా తక్కువ వారిని నిర్లక్ష్యపరుస్తారు, నిరాదరిస్తారు. నిజమైన స్నేహం, మంచి స్వభావం ఉన్నవారు ఎవరిని, ఎలాంటి వారిని తక్కువగా చూడరు. డబ్బు వ్యామోహంలో పడ్డ గౌరమ్మకి మనోవిశ్లేషణ చేసుకునేంత వివేకం ఎక్కడుంది? శేఖర్ పెళ్లి తర్వాత ఇంటి వాతావరణమే పూర్తిగా మారిపోయింది. ఎప్పుడూ జమున స్తోత్రమే, జమున వర్ణన, ఆమె వినయ విధేయతల గురించి కీర్తన, ఆమె పుట్టింటి ఔన్నత్యం గురించి భజనలు. చాలదన్నట్లు ప్రతి విషయంలో ఆమెతో వినుతను పోల్చి కించపరచడం. నిన్నటి వరకు ఈ ఇంటికి వినుత ముద్దుల కోడలు. ఆమె మాటకు విలువ ఉండేది. మా వినుత వచ్చిన తర్వాత ఇంటి పనుల్లో నేను రిటైర్ అయ్యా అని అందరితో చెప్తూ ఉండేది. ఇప్పుడు ఆ మాటే లేదు. ప్రపంచంలో ఏ కాలంలో కూడా ఐశ్వర్యందే పైచేయి. అందుకే అన్నారు, డబ్బుంటే నువ్వు దినకరుడిలాగా వెలిగిపోతావు, లేకుంటే శునకంతో సమానం అని. జమున వీళ్ల కంటికి ప్రజ్వరిల్లిపోతున్న దినకరుడిలా కనిపిస్తుంటే వినుత విలువ కృష్ణపక్ష చంద్రుడిలా క్షీణించసాగింది. ఇంటికి వచ్చిన వాళ్ళందరితో శేఖర్ జమునల పెళ్లి కబుర్లు, ఫోటో ఆల్బమ్లు, వీడియోలు చూపించడం, అనంతరం జమున పుట్టింటి వారు వీరికిచ్చిన కానుకలు చూపించడంతోనే సరిపోతోంది. జమున తన పెళ్లికొచ్చిన ప్రజెంటేషన్లన్నీ తల్లి దగ్గరే దాచిపెట్టింది. అందుకు గౌరమ్మ, మా ఇల్లు చాలా చిన్నది, అంత వెండి సామాను, ప్రజెంటేషన్లు, ఆ సామాన్లంతా పట్టవు, అందుకే పాపం జమున వాటిని పుట్టింట్లో ఉంచింది అని చెప్పుకోసాగింది. ఇంటికి వచ్చిన వారి ముందు గౌరమ్మ ఈ పంచాయతీ ప్రారంభించినప్పుడు శ్యామన్న గారు మౌనంగా లేచి బయటకు వెళ్ళిపోతుంటారు. కానీ వినుత ఎక్కడికి వెళ్తుంది? ఈ అతిశయ గానానికి మరింత శృతి పాడుతున్నట్లుగా జమున నుంచి ఉత్తరాలు, ఫోటోలు వచ్చి పడుతుండేవి. వివిధ ఫోజుల్లో, పట్టు చీరల్లో తీయించుకున్న ఫోటోలు, వివిధ ప్రదేశాల్లో పిక్నిక్కి వెళ్ళిన ఫోటోలు, తీసుకున్న కారు మోడలు, అమెరికాలో తన ఇంటిని వర్ణిస్తూ ఫోటోలు, అమెరికాల్లో తను చూచిన చిత్ర విచిత్రాలు వగైరా వగైరాలతో. కోడలి నుంచి ఉత్తరం వచ్చిన రోజు గౌరమ్మ కాళ్ళు నేల మీద నిలిచేవి కావు. గిరీష్, శ్యామన్న గారు నిర్లిప్తంగా ఉండేవారు. సురభి మంత్రముగ్ధురాలయ్యేది. వినుత మనస్సు చిన్నబోయేది. ఆ రోజు స్కూల్ హాఫ్ డే. టీచర్స్ గది పిల్లల గది కన్నా ఎక్కువ గోలగా ఉంది. సీనియర్ మేడం సుశీలకు
వినుత అంటే చాలా ఇష్టం. కారణం, వినుత ఏ పని చేసినా మనసు పెట్టి శ్రద్ధగా చేస్తుంది. అందరికీ స్నేహహస్తాన్ని చాస్తుంది. ఇంతవరకు ఎవ్వరితోనూ పోట్లాడటం కానీ, సుటీపోటీ మాటలని కానీ, వెనుక మాటలు మాట్లాడి కానీ చేయలేదు. ఎల్లవేళలా తన చిరునవ్వుతో ఎదుటివారిని కట్టేసే వినుత అంటే విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం. సుశీల వినుతతో ఈరోజు మనందరం కలిసి మొఘల్-ఈ-ఆజం సినిమాకి వెళ్దామా? పాటలు చాలా బాగున్నాయట అంది. అవును మేడం, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు చూచాను అంటూ వినుత గతంలోకి జారుకుంది. బెంగళూరులో సంతోష్ థియేటర్లో ఆడింది సినిమా. నిజంగా అవి ఎంత సంతోషకరమైన సరదా రోజులు. కాలేజ్ ఎగ్గొట్టి మరీ ఈ సినిమాని స్నేహితురాళ్లతో చూచింది. ఏకసంతాగ్రాహి అయిన వినుత ఇందులో పాటలు అప్పుడే పట్టేసింది. మరునాడు కాలేజీలో తోటి విద్యార్థులు వినుతను అడిగి మరీ పాడించుకున్నారు. మొహబ్బత్ కి ఛూటీ కహానీసే రోయే అనే పాట ఇంకా ఎక్కువసార్లు పాడించుకున్నారు. లేడీస్ రూమ్ బయట ఉన్న కొందరు తుంటరి అబ్బాయిలు వినుత పాట విన్నారు. అప్పట్నుంచి ఏ క్లాస్ అయినా బోర్ అనిపించినప్పుడు ఈరోజు పాఠం వద్దు, మధుబాలలా కనిపిస్తూ లతా మంగేష్కర్ గొంతు మాధుర్యం ఉన్న వినుతతో మొహబ్బత్ కి ఝూటీ పాట పాడించండి అని బోర్డు మీద రాసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడున్నారో ఏమో, నేను మాత్రం ఇక్కడున్నాను. ఆ మధురమైన ఆనందకరమైన రోజులు తిరిగి వస్తాయా? రావు, కానీ జ్ఞాపకపు పొరల్లో నిలిచిపోయాయి. వినుత సినిమాకు వస్తున్నారా లేదా? సుశీల హెచ్చరికతో ఈ లోకంలోకి వచ్చింది వినుత. ఈరోజు రాను, మరో రోజు వస్తాను. మా అత్తగారికి చెప్పలేదు. నువ్వు రావాల్సిందే, మీ అత్తగారికి మేం చెబుతాం. సుశీల వినుతకు దగ్గరగా జరిగి రహస్యంగా చెప్పింది. వినుత, ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోకు. మీ మామగారు చాలా మంచివారు, పరువు మర్యాదలకు విలువిచ్చే మనిషి. అయితే ఇప్పుడేమైంది? ఆందోళనగా అడిగింది వినుత. మొన్న నేను మ్యాట్నీకి వెళ్ళాను. బాల్కనీ ముందు సీట్లో మీ ఆడపడుచు సురభి, మరో అబ్బాయి పక్కపక్కన కూర్చున్నారు. ఆమెకు నేనెవరో తెలియదు కదా, కానీ శ్యామన్న మాస్టారి కూతురుగా ఆమె నాకు తెలుసు. ఆ చీకట్లో ఒకరి చేతిలో మరొకరి చేయి పెనవేసుకుని ప్రపంచాన్నే మరిచారు. వినుత తలని ఎవరో సుత్తితో బాదినట్లయింది. ఆ అబ్బాయి ఎవరో మీకు తెలుసా? తెలుసు, మా వీధి చివరి ఉండే ఇల్లే అతనిది. పేరు గోపీనాథ. పిల్లాడు మాత్రం స్ఫురద్రూపి. బీఎస్సీ పాస్ అయినాడు. అయితే ప్రస్తుతానికి మంచి ఉద్యోగం లేదు, ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. కావాలంటే మిగిలిన విషయాలు మీరు విచారించండి. వినుత ఆలోచనల్లో మునిగిపోయింది. కూతురికి దొరికే భర్త అందంగా ఉండాలని, గొప్ప ఉద్యోగస్తుడై ఉండాలని, అంతేగాక అత్తగారు లేని ఇల్లై ఉండాలని గౌరమ్మ కాంక్ష. అందుకే సురభి పెళ్ళి వాయిదా అవుతూ వస్తోంది. ఎక్కడ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే అక్కడికల్లా భర్త గిరీష్, మామగారు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కానీ గౌరమ్మ గొంతెమ్మ కోరికల ముందు ఎవ్వరూ ఆనటం లేదు. అలాంటి పరిస్థితిలో ఈ సురభి నిరుద్యోగస్తుడి ప్రేమలో ఎలా పడిందో ఏమో. భారమైన మనసుతో వినుత ఇంటి ముఖం పట్టింది. సినిమాకెళ్లాలన్న ఉత్సాహం నశించింది. చెల్లెళ్ళు లేని వినుత సురభినే చెల్లెలుగా భావించి ప్రేమిస్తోంది. తనకి దొరికినట్టే ఆమెకు కూడా దేవుడు లాంటి భర్త దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఎవరో ఈ మధ్య అదేదో అమ్మవారి దేవస్థానానికి వెళితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పడంతో ఆదివారం ఎలాగో తీరిక చేసుకొని ఆ గుడికి వెళ్ళి సురభికి మంచి భర్త దొరకాలని పూజ చేయించి వచ్చింది కూడా. మరి సురభి మనసులో ఈ గోపీనాథ్ ఎప్పుడు ప్రవేశించాడో ఏమో సురభినే అడిగితే ఎలాగుంటుంది అని ఒక్క క్షణం అనిపించినా ఏ దొంగ తాను దొంగతనం చేసినట్టు ఒప్పుకోడు అనుకుని ఆ ఆలోచనని విరమించుకుంది. లేకపోతే సుశీల మేడం చీకట్లో వేరెవరినో చూచి పొరపడిందేమో అని కూడా అనిపించకపోలేదు. వినుత ఆలోచనల్లో అయోమయ స్థితిలో పడింది. గిరీష్కి చెప్పడానికి కూడా సంకోచించింది. అందులో ఎంత నిజముందో ఏమో అని.
అలా అని సుశీలా మేడం అబద్ధం చెప్పడం వల్ల ఆమెకు జరిగేదేమీ లేదనిపించింది కూడా. తొందరపడ్డం దేనికి, మరికొద్ది రోజులు వేచి చూస్తే పోలా అనుకుంది. వినుత కొలీగ్ రాజ్యలక్ష్మికి పెళ్లి ఖాయమైంది. ఆమె ఉద్యోగం వదిలి ఢిల్లీ వెళ్ళిపోవాలి. అందుకు రాజీనామా కూడా చేసింది. సిద్ధార్థ హోటల్లో పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీ ఏర్పాట్ల బాధ్యత వినుతది అవ్వడం మూలాన హోటల్కి అరగంట ముందే చేరుకుంది. ఏర్పాట్లు చూస్తూ కిటికీ నుంచి ఎందుకో బయటకు చూచింది. అక్కడి దృశ్యం ఆమెను హతాశురాలిని చేసింది. అక్కడ కనిపించింది ఎవరో కాదు, ఆడపడుచు సురభి. అందమైన ఓ అబ్బాయితో అక్కడ నిలబడి కిళ్ళి నములుతూ ఆటోకై వేచి చూస్తూ ఉంది. వదిన కంట తామిద్దరూ పడ్డట్టు ఆమెకు తెలియదు. అంతలో ఆటో రావడం, యువ ప్రేమికులిద్దరూ అందులో ఎక్కి మాయమవడం జరిగింది. ఇక ఈ విషయాన్ని పెద్దలతో చెప్పక తప్పదనుకుంది వినుత. ఆ రోజు ఆదివారం, అందరూ ఇంట్లోనే ఉన్నారు. వినుత గిరీష్తో సురభి విషయం చెప్పింది. ఈ విషయం మా అమ్మకు కానీ నాన్నగారికి కానీ చెప్పు అన్నాడు. అత్తగారికి చెప్పాలంటే కొంచెం భయపడ్డ వినుత మామగారి దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు, ఒక మాట, సురభి నాకు చెల్లెల్లాంటిది. కిటికీలో గల బూజును తుడుస్తున్న శ్యామన్న గారు వినుత వైపు తిరిగి, ఎందుకమ్మా ఈ పీఠిక? నీ స్వభావం నాకు తెలియందా? ఇది నీ ఇల్లే కదా అన్నారు. అలా అని కాదు, సురభి ఎవరో గోపీనాథ్ అనే అబ్బాయితో చనువుగా తిరుగుతోందిట. ఎలాంటి చనువది? ఈ విషయం నీకెవరు చెప్పారు? సుశీలా మేడం చెప్పింది, కానీ అప్పుడు నేను నమ్మలేదు. నిన్న నా కళ్ళతోనే చూశాను. ఎవరా గోపీనాథ్? ఏం చేస్తుంటాడు? అత్తగారి ఆ కరుకు ధ్వనికి బెదిరిపోయింది వినుత. తన పిల్లలపై ఎవరైనా చేయి వేస్తే తల్లి పిల్లికి వచ్చే రౌద్రం అది. నాకు అతని గురించి పెద్దగా తెలియదు, కానీ బీఎస్సీ చేసి పార్ట్ టైం ఉద్యోగంలో ఉన్నాడుట. నాకు తెలియకుండా నా కూతురు ఎలాంటి పని చేయదు. అసలది అలాంటిది కాదు. కూతురుపై గల అపార ప్రేమ ఆమెను గుడ్డిదాన్ని, చెవిటిదాన్ని చేసింది. అనవసరంగా కంగారు పడకండి, విషయం ఏమిటో సురభిని అడిగి తెలుసుకుందాం అంటూ శ్యామన్న గారు అంతటితో ఆ ప్రకరణకు ముగింపు పలికారు. గౌరమ్మకి కడుపులో దేవేసినంత బాధ కలిగింది. కోడలి ద్వారా ఈ గుట్టు రట్టయింది గదా అని ఒకవైపైతే, సురభి ఇంత తక్కువ స్థితి గలవాణ్ణి ఎంపిక చేసుకుందన్న బాధ మరోవైపు ఆమెను వివశురాలిని చేసింది. అమెరికా నుంచి శేఖర్ ఆగమనం తరువాత జరిగిన పెళ్ళి, జమున వైభవం చూచిన గౌరమ్మకు సురభికి కూడా అమెరికాలో ఉద్యోగం చేసే వరుణ్ణే తేవాలని, వైభవోపేతమైన జీవితం కూతురు సొంతం కావాలన్న దురాశ ఆమెలో రూపుదిద్దుకుంది. ఇందుకు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంత అప్పైనా చింతలేదు, అవసరమైతే ఇల్లు అమ్మటానికైనా తయారైంది. అయితే శ్యామన్న గారి ఆలోచనే వేరు. కుర్రాడు ఉత్తముడై కష్టించి పనిచేసేవాడైతే సరే, భార్యను పోషించగల తెలివితేటలుంటే మంచి ఉద్యోగం దొరికే వరకు మరి కొన్నాళ్లకి పెళ్లి చేస్తే తప్పే ఉంది. ఒక్కరితే కూతురు, ఈ ఊళ్ళోనే కళ్ళ ముందే ఉంటుంది, కష్టసుఖాల్లో తోడుగా ఉండొచ్చు. దేవస్థానం నుంచి తిరిగి వచ్చిన సురభికి గంభీరంగా ఉన్న ఇంటి వాతావరణానికి కారణం తెలిసిపోయింది. కోపంతో కందిపోయిన తల్లి, బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ వదిన, ఎప్పటిలాగే శాంతంగా ఉన్న తండ్రి, వీళ్ళందరికీ గోపి సంగతి తెలిసిపోయిందా? వదినే ఇదంతా చెప్పి ఉంటుందని కూడా అర్థం చేసుకుంది. నిజానికి గోపిని ప్రేమించే వయసే ఆమెది. ఈ వయసులో కంటికి ప్రేమ పొరలు కప్పటం సహజం. కాబట్టి గోపి ఉద్యోగ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. అందమైన యువకుడు, కాలేజీలో పరిచయమైనాడు. అప్పుడప్పుడు అతన్ని ఇలా కలుసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అతను ఒక కంప్యూటర్ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగి. పెళ్లి విషయం ఇంకా ఆలోచించలేదు. గౌరమ్మకి ఈ విషయాలేవీ తెలియవు. ఇప్పుడు తనకు తెలిసినంత వరకు సురభి తల్లికి చెప్పింది. సురభి, నువ్వింకా చిన్నదానివి, ప్రపంచం ఏమిటో నీకు తెలియదు. గోపిని పెళ్లి చేసుకుంటే నీకెలాంటి సుఖము దొరకదు. ఇక్కడ ప్రతి రూపాయి ఆలోచించి ఆలోచించి ఖర్చు చేయాలి. నీ వదిన వినుతనే చూడు, ఎంత కష్టపడుతుందో. నెలంతా కష్టపడ్డా 4,000 రావు. అంటే అమెరికాతో పోలిస్తే
$100 కూడా ఉండదు. అదే జమునను చూడు, ₹1,00,000 నీళ్లలా ఖర్చు చేస్తుంది. ఫోటోలు చూచావుగా, ఎలాంటి కార్లు, ఎంత గొప్ప ఇల్లు. నిజంగా నువ్వు కూడా అలా లగ్జరీ బ్రతుకు బ్రతకాలనుకుంటే ఈ ప్రేమలు దోమలు అంటూ పట్టుకు వేళ్లాడకు, దీన్ని ఇక్కడితో వదిలి అంటూ సురభి మనసును మార్చే ప్రయత్నంలో పదే పదే అమెరికా వైభోగం, డాలర్ల పవర్ ప్రస్తావిస్తోంది. లోపల నుంచి ఇదంతా వింటున్న వినుతకు నమ్మలేని ఆశ్చర్యం కలిగింది. మనసు పడ్డ వ్యక్తి ముఖ్యమా, డాలర్ ముఖ్యమా అనుకుంది బాధగా. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన గిరీష్ తల్లితో, అమ్మ, నేను అన్ని విధాలా విచారణ చేశాను. గోపి మంచి వ్యక్తిత్వం గల కుర్రాడు, తల్లి లేదు, తండ్రి మంచివారు, గుమస్తాగా చేసి రిటైర్ అయ్యారు. గోపి ఒక్కడే సంతానం, కంప్యూటర్ వచ్చు కాబట్టి ముందు ముందు మంచి ఉద్యోగంలోనే సెటిల్ అవుతాడు. ఎలాంటి ఉద్యోగం దొరుకుతుంది? ఎంత జీతం రావచ్చు? ఆపరేటర్ అవ్వచ్చు, ఇంకా కష్టపడితే పై పోస్టు కూడా రావచ్చు. ఏది ఏమైనా తృప్తిగా హాయిగా బ్రతకగలడు. నాకు మాత్రం పర్వాలేదనిపించింది. ఇదే నీ కూతురైతే ఇచ్చేవాడివా? పుట్టని కూతుర్ని తెచ్చి ఇలా అడిగితే ఏం సమాధానం చెప్పను? ఒకటి మాత్రం నిజం, నా కూతురే గనక గోపి లాంటి వ్యక్తిని ఇష్టపడితే మనసు విరచకుండా ఖచ్చితంగా పెళ్లి చేసేవాడిని. కానీ నేను మాత్రం ఇవ్వను. నాకు అమెరికాలో ఉండే అల్లుడే కావాలి. తల్లి స్వభావం, పట్టుదల తెలిసిన గిరీష్ మరింకేం మాట్లాడలేదు. ప్రేమ గీమ అంటూ ఉపన్యాసం ఇవ్వటానికి సిద్ధమైన సురభికి కూడా తల్లి చెప్పిందే సబబ్ అనిపించింది. అత్తగారి డాలర్ వ్యామోహం వినుత మనస్సును దెబ్బతీసింది. గౌరమ్మ మరింత చురుకుగా సంబంధాలు వెతకసాగారు. పెళ్లి బ్రోకర్తో, మాకు ఇక్కడ వరుడొద్దు, అమెరికా వరుడు కావాలి, ఉంటే చెప్పండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు అన్నారు. ఏ తల్లికైనా కూతురు సుఖంగా ఉండాలన్నదే సహజమైన కోరిక. కోడలు సుఖంగా ఉండాలనుకోవడం అసహజం. కానీ కొడుకుల్ని అప్పుల్లో ముంచి కూతుళ్లను సుఖసాగరంలో తేల్చాలనుకోవడం అమానుషం కదా. శాంతి సుఖము అనేవి డబ్బుతో కొనేవి కావు. ఈ గౌరీ ఇలా ఎందుకు తయారైంది అని శ్యామన్న గారు బేజారు పడసాగారు. కానీ గౌరమ్మ మాత్రం ఎవరి మాటలకు విలువివ్వకుండా తన మాటపైనే నిలబడి ఉన్నారు. చుట్టాలు బంధువులు ఆమె ముందు మాత్రం అలాంటి అమెరికా వరుడు మా దృష్టికి వస్తే చెప్తాం అని, వెనుక మాత్రం ఈ గౌరమ్మ దివానా చూడండి, మట్టి గాజులు మట్టి చీరలో కాలం గడిచిన ఈమె కొడుకు అమెరికా వెళ్ళటంతో అదే దేశం, అక్కడి వాళ్లే మనుషులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇండియాలో వాళ్ళు ఈమె కంటికి బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నారు అంటూ ఆడిపోసుకోసాగారు. నావికుల దృష్టి చుక్కానిపైనే ఉన్నట్లు గౌరమ్మ దృష్టి అమెరికాపైనే ఉంది. గోపి సంఘటన తరువాత గౌరమ్మ వినుతతో మాట్లాడడమే తగ్గించేసింది. వినుతే గిరీష్కి చెప్పి ఎలాగో అలా గోపికి అంటగట్టించే ప్రయత్నం చేసిందని గౌరమ్మ భావించింది. ఆ రోజు పెళ్ళిళ్ళ పేరయ్య లక్ష్మణ శాస్త్రి గారు శ్యామన్న గారితో, శ్యామన్న గారు, మా స్నేహితుడు రాజారావు కుమారుడు ప్రసాద్ అమెరికాలో ఉన్నాడు, ఆయన్ను కదుపుదామంటూ చెప్పాడు. స్టవ్ మీద పాలు పొంగిపోతున్నా దాన్ని గమనించకుండా, చీర కాళ్ళకి అడ్డం వస్తున్నా లెక్క చేయకుండా పరుగులాంటి నడకతో గౌరమ్మ వీళ్ళున్న చోటికొచ్చారు. అమెరికా అనే మంత్రదండం ఆమెని మంత్రముగ్ధుల్ని చేసింది. మన సురభి జాతకం ఇవ్వండి అన్నది భర్తతో. శాస్త్రి గారు, వాళ్ళు ఎంతలో ఉన్నారో, వారి కోరికలేమిటో ముందు తెలుసుకోండి అన్నారు శ్యామన్న గారు స్థిర చిత్తంతో. వాళ్ళేమడిగినా మనం ఇవ్వడానికి సిద్ధం అన్నదామె భర్త మాటల్ని చెవిని వేసుకోకుండా. పెద్ద కోరికలేం లేవు, వజ్రపు కమ్మలు, అమెరికా టిక్కెట్టు, 2 కేజీల వెండి, 50 కాసుల బంగారం అని మాత్రం నాకు తెలుసు. ఘనంగా పెళ్ళి, రిసెప్షను, పెళ్లి వారందరికీ ఘనంగా బట్టలు పెట్టాలి. అయితే కట్నం మాత్రం పైసా కూడా వద్దుట. వాళ్ల కోరికల లిస్టుకే 3 లక్షల రూపాయలకు పైగా అవుతుంది కదా అన్నారు శ్యామన్న గారు. కానీ గౌరమ్మ రాగాలు తీస్తూ, మనకున్నది ఒక్కగానొక్క కూతురు, మగపిల్లల్ని చదివించలేదా? అప్పు చేసైనా చెల్లెల్లి పెళ్లి చేసే బాధ్యత వారికి లేదా? అవసరమైతే ఇల్లైనా అమ్మటానికి మనం సిద్ధం కావాలి అన్నది. గౌరీ,
ఈ వయసులో ఇల్లమ్మి మనం అమెరికాలో కాపురం పెట్టాలా, లేక అద్దె ఇంట్లో మగ్గాలా? శక్తి మీరిపోవటం వల్ల అనర్థాలు జరుగుతాయి. ఈ సంబంధమే వద్దు అని అనేక విధాల చెప్పిన గౌరమ్మ ససేమిరా అన్నది. శాస్త్రిగారి మధ్యవర్తిత్వంతో పెళ్లి చూపులు ఏర్పాటైనాయి. 2 గంటలు లేటుగా ప్రసాద్, అతని తండ్రి రాజారావు గారు, చెల్లెలు, మరో 4 స్నేహితులు వచ్చారు. రాజారావు గారు ఇంటిని సూక్ష్మంగా పరిశీలించారు. ఇంత సామాన్యులు తామడిగింది ఏమి ఇవ్వగలరు అని మనసులోనే అనుకున్నారు. ఇలాంటి సంబంధం తెచ్చినందుకు శాస్త్రి గారిని మనసులోనే తిట్టుకోసాగారు. సురభి టిఫిన్ ప్లేట్లతో హాల్లోకి వచ్చింది. ముఖానికి నప్పని అతి మేకప్, ఆమె ఒంటి రంగుకి సరిపోని ఆకుపచ్చ బనారస్ చీర. తనకు నచ్చని చీరని జమున సురభికి ఇచ్చింది. ఆ ఆకుపచ్చ బనారస్ చీరలో ఆమె అతిశయోక్తిగా కనిపించింది. ఆమెను చూస్తూనే ప్రసాద్ ముఖం పక్కకు తిప్పుకున్నాడు. అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చిన వినుతను చూచి, అందమంటే ఆడపిల్లంటే ఇలాగుండాలి అనుకున్నాడు. శాస్త్రి గారు ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడుతున్నాడు. మా అన్నగారు కూడా అమెరికాలోనే ఉన్నారు. మీరెక్కడ, ఏ ఊళ్ళో పనిచేస్తున్నారు? అడిగాడు గిరీష్. చికాగో. అమెరికా స్టైల్ ఇంగ్లీష్లో సమాధానమిచ్చాడు ప్రసాద్. ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు? 10 సంవత్సరాలుగా. గిరీష్ తెలుగులో అడుగుతుంటే అతడు ఇంగ్లీష్లో సమాధానమిస్తున్నాడు. మీరు జాబ్ చేస్తున్న కంపెనీ పేరు? వెస్టింగ్ హౌస్. ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలిన్నాయా? విసుగ్గా మొహం పెట్టి అన్నాడు. ఏం లేవు. గిరీష్ అవమానంతో మరేం మాట్లాడలేదు. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమైనారు. మీ అభిప్రాయం త్వరగా తెలిపితే మంచిది. అమెరికాలో ఉన్న మా కోడలికి తెలపాలి. పెళ్ళికి ఆమె ముఖ్యం కదా అన్నారు గౌరమ్మ గర్వంగా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గౌరమ్మ కొడుకుపై కస్సుమని లేచారు. నువ్వెందుకు వాళ్ళని అన్ని ప్రశ్నలు వేశావు? వాళ్ళ కోపం వచ్చి కాదంటే? అమ్మా, అతను ఎక్కడో దూరదేశంలో ఉంటాడు. మనం మన పిల్లనిస్తున్నాం కానీ కుక్క పిల్లని కాదు. ఎలాంటి ఉద్యోగం, ఎక్కడ ఉంటున్నారు అని అడగటంలో తప్పే ఉంది. మనం మోసపోకూడదు అన్నది నా ఉద్దేశం అన్నాడు గిరీష్. గిరి, నువ్వు చేసింది కరెక్టే అన్నారు శ్యామన్న గారు. నాకేమిటో ఒప్పుకుంటారనిపిస్తోంది. సురభి, నీకేమనిపిస్తోంది? ముద్దుల కూతుర్ని అడిగారు గౌరమ్మ. నాకేమో వయసు ఎక్కువ అనిపిస్తోంది. 9 సంవత్సరాలేగా, పర్వాలేదు. మిగిలినవన్నీ సరిగానే ఉన్నాయి. కాదనుకు, ఇవన్నీ జమునకు రాయాలి. వినుత మౌనంగా ఉండిపోయింది. ఆమె అభిప్రాయాన్ని ఎవ్వరూ అడగలేదు. ఏ సంసారంలో ఎవరి మాటకు విలువుండాలో వారు పరాయి వారి కింద లెక్క అన్నది గ్రహించిందామె. విను, ఓ రౌండ్ వాకింగ్ చేసొద్దాంరా. అలాగే వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తెద్దాం అన్నాడు గిరీష్. విను, తెలియని వారింటికి సురభినివ్వటం మంచిది కాదనిపిస్తోంది నాకు. ఈ ప్రసాద్ గురించి ఎక్కడ ఎంక్వైరీ చేయను? చూడండి, మీ అన్నగారి స్నేహితుడు మదన్ ఉన్నాడు కదా, అతని చెల్లెల్ని ఇతనికి చూపించారని లక్ష్మణ శాస్త్రి గారు అన్నట్లు గుర్తు. పిల్ల బాగుంటుంది, మరెందుకు సంబంధం కుదరలేదో తెలియదు. అలా 2 అడుగులు వాళ్ళింటికి వెళ్ళి కనుక్కుందాం పదండి అంది వినుత. ఇద్దరూ మదన్ ఇంటికి వెళ్ళారు. అదృష్టమో అన్నట్టు అతను ఊళ్ళోనే ఉన్నాడు. వయసైన అతని తండ్రి ఈజీ కుర్చీలో కూర్చొని ఉన్నారు. అతనితో గిరీష్ ప్రసాద్ గురించి ప్రశ్నించారు. ఏమో నాయనా, అతని గురించి నాకేం తెలియదు. శకునం కలిసి రాలేదు. గుడిలో పూజ చేస్తున్నప్పుడు ఎడమవైపు పువ్వు రాలింది, అందుకే వద్దన్నాం అన్నారు. అయితే వీళ్లతో బయటికి వచ్చిన మదన్, గిరీష్, నాన్నగారు పాతకాలం వారు. 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్ళి చేయాలన్న సామెత నమ్మేవాళ్ళు. కానీ దాన్ని నేను అంగీకరించను. ఆ రోజుల్లో విడాకులు లేవు, ఇప్పుడున్నాయి. నాకు తెలిసిన నిజం చెప్తాను, నిర్ణయం మీది. అయితే మధ్యలో నన్ను మాత్రం ఇరికించకండి. ఏమిటా నిజం? కుతూహలంగా అడిగాడు గిరీష్. మేమిద్దరం చికాగోలో ఉండేవాళ్ళం. అయినా ఒకరింటికి మరొకరు వెళ్ళేవాళ్ళం కాదు. అనవసరంగా ఎందుకు అని. ఒకసారి మా ఊరి అబ్బాయి అక్కడికి వచ్చాడని
తెలిసి అతన్ని చూడటానికి వెళ్ళాం. అప్పుడు ప్రసాద్ ఇంట్లో లేడు, ఏదో ఊరికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ప్రసాద్తో పెళ్లి కాకుండానే 2 ఏళ్ల నుంచి ఒక అమెరికన్ అమ్మాయి ఉంటోందని విన్నాను. ఆ అమ్మాయిని చూశాను కూడా. ఆ తర్వాత నా దారిన నేను వచ్చేశాను. అమెరికా నుంచి నేను ఇక్కడికి రాకముందు మా చెల్లెల్ని చూపించారు. నేనొచ్చి వద్దనేశాను. నేను అమెరికా రావడం నాకు ఇష్టం లేదు అని మా చెల్లెలు నన్ను నిందించింది. అసలు విషయం చెప్పిన తర్వాత ఊరుకుంది. ఇది విన్న తర్వాత గిరీష్కి, వినుతకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్లయింది. రాత్రి భోజనాల సమయంలో గౌరమ్మ పెళ్లి ప్రస్తావం తెచ్చి కళ్యాణ మండపం, నగలు, చుట్టాలు వీటి గురించి మాట్లాడసాగింది. నాన్నగారు, ఒకవేళ ప్రసాద్ పెళ్లికి ఒప్పుకున్నా మీరు మాత్రం ఒప్పుకోకండి అన్నాడు గిరీష్. ఎందుకు? అసహనంగా అడిగింది గౌరమ్మ. నేను అతన్ని గురించి అంతా తెలుసుకున్నాను. అతనికి ఒక తెల్ల అమ్మాయితో సంబంధం ఉంది. గిట్టని వాళ్ళెవరో ఇలా చెప్పుకుంటారు. లేదమ్మా, మనకి బాగా కావలసిన వాళ్ళే చెప్పారు. తెలిసి గోతిలో పట్టవెందుకు? ఎవరా చెప్పింది అడిగారు శ్యామన్న గారు. జరిగిందంతా వివరించాడు గిరీష్. నేను నా అభిప్రాయం చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి గిరీష్ వెళ్ళిపోయాడు. సురభి ఏడవడం ప్రారంభించింది. ఇంటి వాతావరణంలో గంభీరత నెలకొంది. ఏడుస్తున్న సురభిని ఓదారుస్తూ, జరిగిందేమైనా మంచికే జరిగింది, ఏడవకు సురభి, ఇంతకన్నా మంచి సంబంధం చూద్దాం. నేను చెప్పాను మీ అన్నయ్యకి ప్రసాద్ గురించి విచారించమని అన్నది వినుత. అంతే, లోపల రగులుతున్న క్రోధాగ్నితో వినుత మీద విరుచుకుపడింది గౌరమ్మ. నువ్వు చేసిన నిర్వాకమే అన్నమాట. వాడుత్తా మాయకుడు. ఇలాంటివేవీ వాడికి తెలియదు. ఇలాంటి మాయ మంత్రాలు వేసేది నువ్వే. అత్తయ్య, ఏమంటున్నారు మీరు? తెల్లబోయి అంది వినుత. అవును, అమ్మ చెప్పేది నిజమే. నన్ను అమెరికాకు వెళ్లకుండా చెయ్యాలన్నదే నీ కుట్ర. నన్ను చూస్తే నీకు కడుపు మంట. నీలాగే కష్టపడుతూ నేనూను బ్రతకాలన్నదే నీ ఉద్దేశం. పిసిరిగొట్టువి. జమున వదినను చూడు, ఎంత ధారాళమో. ఈ పెళ్లి కుదిరితే ఇల్లు ఎక్కడ అమ్మాల్సి వస్తుందని నీ భయం. అందుకే ఈ నాటకం. సురభి, నోర్మై! అంతవరకు శాంతంగా ఉన్న శ్యామన్న గారు గర్జించారు. నాన్నగారు, తెల్లనివన్నీ పాలనుకునే అమాయకులు మీరు. ఈమె సంగతి మీకు తెలియదు. అందుకే అన్నారు కులం చూసి పిల్లని తేవాలని. చిన్న ఇంటిది, చిన్న బుద్ధులు. పెద్ద ఇంటి నుంచి వచ్చిన జమున వదిన ముందు ఈమెంత? సురభి, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అంటూ చెయ్యెత్తారు. తల్లి కూతుళ్ళు వేస్తున్న అపవాదులు జీర్ణించుకునే శక్తి కోల్పోయింది వినుత. అయితే పరిస్థితి శృతి మించడం చూచి చటుక్కున లేచి మామగారు చెయ్యి పట్టుకుంది, దెబ్బ సురభి మీద పడకుండా. వినుత కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. సురభి, మనసా వాచా నిన్ను చెల్లెలిగా భావించి నీ పెళ్లి విషయంలో తలదూర్చాను. ఇకపై ఏ విషయంలోనూ కలుగు చేసుకోను. జరిగిన దానికి క్షమించు అంటూ అన్నం తింటున్నదల్లా సగంలోనే వదిలి వెళ్ళిపోయింది. గౌరమ్మ, సురభి తిరిగి చూడకుండా అన్నం తినటంలో నిమగ్నమైపోయారు. డాలర్ మొదటిసారిగా అశాంతి అనే నాటకానికి తెరలేపింది ఆ ఇంట్లో. సురభి పెళ్లి నిశ్చయమైంది. విశాఖపట్నంలో బ్యాంకు ఉద్యోగి, ఆఫీసర్ గ్రేడ్లో ఉన్నాడు. ఎలాంటి బాధ్యతలు లేవు. చెల్లెలు పెళ్ళయింది. అత్తగారు లేరు. సురభి అదృష్టవంతురాలు. కారుంది, సొంత ఇల్లుంది. అమెరికాలో లేదన్న విషయం తప్ప ఇంకెలాంటి కొరత లేదు. వినుత మాత్రం ఈ పెళ్లికి సంబంధించిన ఏ విషయంలోనూ తలదూర్చకుండా జాగ్రత్త పడింది. సురభి అన్న మాటలను ఆమె మర్చిపోలేదు. ఎంత చేసినా ఆడపడుచే, చెల్లెలు ఎప్పటికీ కాదు అన్న సత్యాన్ని ఆమె తెలుసుకుంది. అత్త, ఆడపడుచుల క్రూరమైన అంతరంగాలు బయటపడ్డ నాటి నుంచి ఆమె అంతర్ముఖి అయింది. అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడదు. తనేమిటో, తన పనేమిటో. సురభి గిరీష్కి చెల్లెలు కాబట్టి ఆమె మాటలు పట్టించుకోకపోవడం సహజం. దుఃఖాన్ని, బాధని తనలో ఇముడ్చుకోవడం చిన్నప్పటి నుండి అలవాటుగా ఉన్న వినుత ఈ సన్నివేశానికి కూడా దిగమింగగలిగింది. సురభి పెళ్లి తాంబూలాల కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికా నుండి శేఖర్
పెళ్లి కొడుకు సూట్ పంపితే జమున $100 సురభి పేర పంపింది. శేఖర్ తన ఉత్తరంలో, ఈ సంవత్సరం మాకు సెలవులు తక్కువగా ఉన్నాయి. జమున కూడా బ్యాంక్ ఉద్యోగంలో చేరింది. పెళ్లి రోజెప్పుడో తెలిపితే 2 వారాల ముందు వస్తాం. సాధ్యమైనంత వరకు అందరికీ అనుకూలమైన ముహూర్తం పెట్టండి అని రాశాడు. ఆగస్టులో వినుతకు పురిటి రోజులు. అది తప్పితే డిసెంబర్లో ముహూర్తాలున్నాయి. కానీ పెళ్లివారు అంత దూరం ఒప్పుకోవడం లేదు. ఇక్కడ పురుడు పోసుకోవటానికి వినుత సుముఖంగా లేదు. కారణం ఆమె మనసు బాగా దెబ్బతింది. గిరీష్, శ్యామన్నలు ఎంత చెప్పినా వినకుండా, మా ఊరిలో ఆసుపత్రులకు కరువా, పురిటికి మా అవ్వ వస్తుంది అంది. జూలై నెల అందరికీ అనుకూలమైందిగా తోచింది. ఇప్పుడు ఇంట్లో ఫోన్ కూడా ఉంది. జమునకు ఈ వార్త ఫోన్లో చెప్పగా దానికి ఆమె, జూలైలో యూరప్ పర్యటనకి వెళ్తున్నాం, క్యాన్సిల్ చేయడం కుదరదే అంది. గౌరీ, ప్రయాణాలు పర్యటనలు క్యాన్సిల్ చేసుకోవచ్చు కానీ పురుడును ఆపడానికి అవ్వదు కదా. జూలైలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. ఈ సంవత్సరం యూరప్ వెళ్ళకపోతే ఏమైందట, చెల్లెలి పెళ్ళికి 8 రోజుల ముందు వచ్చినా పర్వాలేదు అన్నారు శ్యామన్న గారు. అలా వద్దు, జమున కోపగించుకొని పెళ్ళికి రాకపోతే ఎలా? ఆమెకి ఏది అనుకూలమో అదే చెయ్యాలి. మీరిందులో అనవసరంగా తలదూర్చకండి అన్నది గౌరమ్మ. దాని అర్థం వినుతకు తెలుసు. సురభి పెళ్లికి శేఖర్ 2 లక్షలు ఇచ్చాడు. గిరీష్ బ్యాంకులో లోన్ తీసుకుని 50,000 ఇచ్చాడు. శేఖర్, జమునలు అధిక డబ్బిచ్చినందువల్ల వారికి అనుకూలంగా చెయ్యాలి. వయసులో పెద్దవారైనా పరిస్థితులు అర్థం చేసుకోకుండా డాలర్ కోడలికి అడుగులు మడుగులు ఒత్తే కైపులో ఉన్నారు. డాలర్ ముందు రూపాయి వెలవెలా పోయింది. సురభి పెళ్ళి ఆగస్టులోనే నిశ్చయమైంది. పురిటికి అతి దగ్గర రోజులవి. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, జమున వస్తుంది అదే చాలు అన్న భావన గౌరమ్మది. జమున అనేక ప్రజెంటేషన్సు తెస్తుంది. నలుగురిలో ఆమెను గురించి చెప్పుకోవటానికి చాలా ఉంది. తన గురించేముంది? శేఖర్, జమున ఇండియాకి వచ్చిన రోజే వినుత మగపిల్లవాణ్ణి ప్రసవించింది. శ్యామన్న గారి సంతోషానికి హద్దులే లేకుండా పోయాయి. కొడుకు కోడలి ఆగమనంతో నూతనోత్సాహం వచ్చింది గౌరమ్మలో. పెళ్లి ముహూర్తం ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది. జమున ఒక్క పని కూడా తాకలేదు. ఒంట్లో బాగుండలేదన్న వంకతో వచ్చిన మరునాడే పుట్టింటికి వెళ్ళిపోయి పెళ్లి 2 రోజులుందనగా వచ్చింది. నిమిషానికో పట్టుచీర మారుస్తూ వీడియో ముందు ఫోజులివ్వటంలోనే అలసిపోయిందామె. మొత్తానికి సురభి పెళ్లి వైభవంగా జరిగింది. వెండి, బంగారం, పట్టుచీరలతో పాటు ఇంటికి సరిపడా ఖరీదైన సామానంతా ఇచ్చి పంపారు. అయితే గౌరమ్మ ధారాళం జమునకు ఏమాత్రం నచ్చలేదు. తాము ఇంటి నుంచి అన్ని వేల మైళ్ళ దూరంలో ఉండి చలి ఎండ అనక కష్టపడి సంపాదిస్తున్న డాలర్లను ఈ విధంగా ఖర్చు చేయటం ఆమెకు బాధాకరం అనిపించింది. సంపాదించే వారికి తెలుస్తుంది దీని కష్టమేమిటో. కానీ నోటి మాట ద్వారా చెడు ఎందుకు అనిపించుకోవాలి? ఇకపై డాలర్లు పంపడం తగ్గించేస్తే సరిపోతుంది అనుకుంది మనసులో. కొడుకును చూసి వచ్చాడు గిరీష్. పిల్లవాడికి హర్ష అని పేరు పెట్టాలనుకున్నారు శ్యామన్న గారు. పెళ్లి ముగిసిన 3వ రోజే తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది జమున. వినుత కొడుకును చూడటానికి శేఖర్ బెంగుళూరు వెళ్ళాడు. పనుల భారంతో గౌరమ్మ వెళ్ళలేకపోయింది. మా జమున $4,000 ఇవ్వకపోయినట్లయితే ఈ పెళ్ళి ఇంత ఘనంగా అయ్యేది కాదు. కన్యాదాన ఫలం జమునకే చెందాలి అన్నది గౌరమ్మ. గిరీష్, వినుతల పేర్లు పొరపాటున కూడా గౌరమ్మ నోట్లోంచి రాలేదు. ఇంట్లో వచ్చిన మార్పును తన సూక్ష్మ బుద్ధితో గ్రహించగలిగాడు శేఖర్. అత్తారింటిని తన ఇంటిలా భావించే వినుత బెంగుళూరుకి వెళ్ళిపోవడం, తండ్రి బాధపడటం, సురభి వినుతకి లెటర్ రాయడం కానీ, పసిపిల్లాడికి ఏదైనా ప్రజెంటేషన్ పంపడం కానీ చేయకపోవడం కూడా శేఖర్ దృష్టిని దాటిపోలేదు. అందమైన సుఖమైన సంసారంలో అశాంతి కల్లోలానికి కారణమేమిటి అనుకున్నాడే గాని ఇది అతని భార్య వల్లే వచ్చిందని తెలియదు. చాలా కాలం తర్వాత శేఖర్ బెంగుళూరులోని
పల్లెలో ఉన్న ఆ ప్రదేశానికి అడుగుపెట్టాడు మళ్ళీ. ఈ మధ్యకాలంలో ఎన్నెన్ని మార్పులు! అప్పుడు కేవలం తప్పనిసరి ఉద్యోగం కోసం ఇక్కడ అడుగుపెడితే నేడు అనుభవం, సంపన్నత, ఆత్మవిశ్వాసాలతో ధైర్యంగా వచ్చాడు. ఆ రోజు రైల్లో తన మధుర కంఠం ద్వారా తనని ఆకర్షించిన వినుత ఇప్పుడు తన మరదలు. అప్పుడు అమెరికాయే జీవిత లక్ష్యం. కానీ నేడు అతని దృష్టిలో అది సిరివంతుల సాధనం మాత్రమే. అప్పుడు అతని భూగోళ జ్ఞానం హైదరాబాదు, విజయవాడ, తెనాలి, బెంగుళూరు వరకు పరిమితమైతే నేడు పూర్తి ప్రపంచ జ్ఞాని అయినాడు. అన్నిటినీ మించి మరో మహత్తర సత్యాన్ని తెలుసుకున్నాడు. డాలర్ ఆర్జించేవాడైన నాటి నుంచి అతనికి అందరూ ఎక్కడలేని మర్యాద, ప్రాధాన్యత ఇస్తున్నారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా. అయితే తెలుసుకున్న జీవిత సత్యం ఏమిటంటే నిజమైన శాంతి, ప్రేమలను చేజార్చుకున్నాడు. ఎన్ని డాలర్లు సంపాదించినా, ఎంత గొప్పవాడైనా నిజమైన ప్రేమని పొందటం కష్టం. ఈసారి హోటల్లో దిగిన శేఖర్ ఉదయాన్నే వినుతను చూడటానికి వెళ్ళాడు. ఆనాటి ఇంటిలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. కానీ తోట మాత్రం వినుత ఆప్యాయభరిత పోషణ లేక పాలిపోయినట్లుగా అనిపించింది. శేఖర్ ఆగమనం వినుతకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. తనని, తన బిడ్డని చూడటానికి శేఖర్ ఇంత దూరం వస్తాడని కల్లో కూడా అనుకోలేదు. సీతమ్మ వచ్చి, "శేఖర్వి కదప్పా, ఎలాగుండావు? మీ అమ్మ, అప్ప అందరూ హుషారుగా ఉండారా?" "అందరూ కులాసాగానే ఉన్నారు. మీరు బాగున్నారా?" అని అడిగాడు. అంతలో వినుత వచ్చింది. "బావగారు కులాసానా? పెళ్ళి బాగా జరిగిందా? అక్కడ ఎలాగున్నారు?" అంటూ క్షేమ సమాచారాలు అడిగింది. అన్నిటికీ సమాధానం చెప్పి, "బాబు ఎలా ఉన్నాడు చూపించరా?" అన్నాడు. మాతృత్వం పొందిన గర్వంతో బొమ్మలాగా ముద్దుగా ఉన్న బాబును తెచ్చి చూపిస్తుంటే ఎవరి పోలికో తెలుసుకోలేకపోయాడు శేఖర్. అనంతరం వినుతతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు దొర్లాయి. వినుత, "వసంతవనమున పాడే కోయిల" అనే పాట పాడేవారు, జ్ఞాపకం ఉందా? ఆ రోజులు మర్చిపోగలనా బావగారు? ఆ పాట ఇంకా పాడుతుంటారా? బావగారు, వసంతవనాన్ని వదిలి వెళ్ళిన కోయిల తన స్థితిని గుర్తించి పాటలు పాడటం మానేసింది. ఎందుకు? దానికి రాజు భయం ఉండదుగా. ఎక్కడ రాజు, ఎక్కడ మామిడి చిగురు కొమ్మ. తోటనంతా నాశనం చేసి సిమెంటు సౌధం కట్టిన వారికి డబ్బు వ్యామోహం తప్ప కోయిల పాట వినిపిస్తుందా? ఆ కోయిల గొంతు మోగబోయింది. ఏ డబ్బు, ఏ సౌధం మిమ్మల్ని పాట పాడనీయకుండా నిర్బంధించింది? డబ్బు కాదు, డాలర్ అని వినుత మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనం వెనుక భావాన్ని శేఖర్ అర్థం చేసుకోలేకపోలేదు. "మీ మౌనం నాకు నిరాశను కలిగిస్తోంది వినుత." "మీకా బావుగారు? మీకే అలా అనిపిస్తే మాలాంటి వారి గతేం కాను. మీరు విద్యావంతులు, సాక్షాత్ లక్ష్మీపుత్రురాలు, లక్ష్మీపుత్రిక జమున, సర్వకాల సర్వావస్థల యందు మీ పేరే జపించే తల్లి, చెల్లెలు. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు?" "వినుత, మీరెందుకు ఇలా అయిపోయారు? మీరు సొంత కుటుంబంతో స్వదేశంలో ఉన్నారు. సొంత సంస్కృతి, భాష, జ్ఞానం మీ అబ్బాయికి మీ ద్వారా చెందుతుంది. ఎక్కడో ఉన్న నాలాంటి వారి ఇబ్బందులు మీకు లేవు కదా బావగారు. దూరపు కొండలు నునుపన్న సామెత మీరు వినే ఉంటారు. ఈ సామెత మాకు వర్తిస్తుంది కదా బావగారు. మీకు నిజం చెప్పనా? మీ తల్లిని, చెల్లిని దూషించనా? నిజమే చెప్పండి." "అయితే వినండి. మీ డాలర్ మమ్మల్ని ఈ గతికి తెచ్చింది. ప్రతి విషయాన్ని, ప్రతి పనిని మీ డాలర్తో కొలిచి మేము చేసేదానికి విలువ లేకుండా చేశారు. సురభి పెళ్ళికి మేమిద్దరం అప్పులు చేసిన, శారీరకంగా శ్రమించిన పెళ్లి ముహూర్తాన్ని జమునకు అనుకూలమైన రోజే పెట్టారు. కానీ
4 సంవత్సరాలుగా మనస వాచ సేవలు చేస్తున్న రూపాయి కోడలు జ్ఞాపకం రాలేదు. డాలర్ కోడలికి అగ్రతాంబూలం, అడుగులకి మడుగులొత్తడం, రూపాయి కోడల్ని అవమానించడం. పెళ్లి పందిట్లో జమున చలువ వల్లే పెళ్ళయిందని చెప్పారని, నా ఊసే ఎత్తలేదని నాకు తెలుసు. ఈ మాట శేఖర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది. బెంగుళూరు మూలలోనున్న బాలింత వినుతకు దివ్యదృష్టి ఉందా? అక్కడ జరిగింది జరిగినట్లుగా ఎలా చెప్పగలిగింది? అయితే అది దివ్యదృష్టి కాదు, ఇలాంటి మాటలు విని విని అలవాటు పడిపోయింది అనుకున్న శేఖర్ విషణ్ణ వదనంతో వెనక్కి తిరిగాడు. వినుత, నదికి ఆవల ఉన్న గడ్డి ప్రదేశం సదా పచ్చగానే ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడి వారి బాధలు కష్టాల గురించి మీకు ఏమాత్రం తెలియదు. అంటే అంత సంపన్న దేశంలో కూడా శేఖర్ సుఖంగా సంతృప్తిగా లేడా? అక్కడికి ప్రతి వాళ్ళు పరుగులు తీయటం సుఖాలలో డబ్బులో ఈదడానికే కదా. మరి ఇతడిలా అంటాడేమిటి? లోపలే ఆశ్చర్యపోయింది వినుత. వినుత అక్కడ సేల్లో సామాను కొని డాలర్లని లెక్కబెట్టే వాళ్ళందరూ సుఖపడిపోతున్నారనే. అక్కడ సాధారణ పనిచేసి $1000 సంపాదించేవారు ఇక్కడ రూపాయల్లో 45,000 అని గొప్పలు చెప్పుకుంటే మహా గొప్ప ఉద్యోగైపోతాడా? గొప్ప జీతగాడని అర్థమా? అక్కడ పడుతున్న సాధక బాధలను పంటి కింద నొక్కిపెట్టి ఇక్కడికొచ్చి కుబేర్లకు మేము వారసులమని ఎగిరెగిరి పడేవారిని నమ్మకండి. బహుశా ఇతను జమున గురించి చెప్తున్నాడా అన్న అనుమానం వినుతది. వినుత, అక్కడ $1 సంపాదించడం కోసం ఇక్కడ అందరినీ వదిలి ఏకాకిగా బ్రతుకుతూ శ్రమిస్తాం. అక్కడ కేవలం ఇండియన్స్తో మాత్రమే స్నేహం పెంచుకుంటాం. దశాబ్దాలుగా అక్కడ ఇండియన్స్ పాతుకుపోయినా అక్కడి వారు వీరిని తమలో ఒకరిగా చూడరు. ఒంటరితనం మమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఒంటరితనాన్ని మర్చిపోవడానికే అక్కడ గుళ్ళు గోపురాలు కడుతూ ఉంటారు భారతీయులు. అలాంటప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చేయవచ్చు కదా. డబ్బు వ్యామోహపు వలలో చిక్కుకున్నట్లయింది మా పరిస్థితి. మరో విషయం కూడా ఏమిటంటే అక్కడ వ్యక్తి ప్రతిభ, తెలివి, యోగ్యతను బట్టి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. జాతి, మతం, కులం లాంటి కుహనా రాజకీయాలు ఉద్యోగాల విషయంలో అడ్డుపడలేవు. ఈ దేహం అక్కడి సుఖాలకు సౌకర్యాలకు అలవాటు పడింది. ఒకనాడు నా కాళ్లే నాకు కారు అని అంటుండేవాడిని. కానీ ఈరోజు కారు లేకుండా అడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ ఇక్కడికి తిరిగి వచ్చినా మరింత బాధపడవలసి వస్తుంది. డాలర్లతోనే నా జీవితం ముడిపడి ఉంది. మరి శేఖర్ మొట్టమొదటిసారిగా తన మనోవేదనని వినుత ముందు వెళ్ళగక్కాడు. ఆమె అంతరంగం గురించి అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆ రోజుల్లో 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో బెర్త్ దొరికితే చాలు ఎంతో సంతోషపడిపోయేవాణ్ణి. కానీ నేడు విమానంలో 1st క్లాస్లో కూర్చుని వస్తున్నా ఆనందం అనుభవించలేకపోతున్నాను. ఆ రోజు అమెరికాకి వెళ్ళడమే పెద్ద అదృష్టంగా భావించాను. నేడు నా దృష్టిలో అది భాగ్యవంతుల గడ్డ అంతే. అమెరికా వెళ్ళొచ్చిన వాడే గొప్ప తెలివిగలవాడన్నది ఈ దేశంలో అనేకుల భావన. అయితే డాలర్లు చేతిలో ఉంటే బెల్లం చుట్టూ లోకం ఈగల్లా ముసురుతుంది అని గ్రహించగలిగాను. అందుకే కష్టమో నిష్ఠూరమో ఇలాంటి గౌరవాల కోసం అక్కడే ఉండదలిచాను అన్నాడు. వినుత హృదయం తన తల్లి తెలివి తక్కువ చేతలు మాటల వల్ల ఇంకా బాధపడటం భరించలేకపోయాడు. భారమైన మనసుతో బెంగుళూరు నుంచి వెనుదిరిగాడు శేఖర్. ఇక్కడితో సుధామూర్తి గారి డాలర్ కోడలు 2వ భాగం పూర్తి అయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అభివృద్ధికి దోహదం చేయండి. మీ అభిప్రాయాలను సూచనలను తప్పకుండా తెలుపండి.